నీ శాతం అయితే కేసీఆర్ మరిపించే పని చేయి. కేసీఆర్ తిరిగి వైలేట్ కావరా దొంగ, నీ పని నువ్వు చేయి. ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయిదేనా? కనీసం ఒక ఊర్లాగా ఓసి కూడా 20 రూపాయలు తాగడం కూడా మాట్లాడమాట. కాంగ్రెస్ అంటేనే కరువు, అది వచ్చేది ఢిల్లీకి వెళ్ళి మొత్తం కరువు దేనికనే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే వాని లంగా మాటలు లుచ్చా మాటలు, వాడు ఎటువంటి మనిషి అనేది కూడా ఈసారి ముక్కుమ్మడిగా అందరం కూడా ఆర్ఎస్పీ గారికి ఓటేసి కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ప్రవీణ్ సార్ని గెలిపిస్తాం. రాజకీయ నాయకులకు ఒట్లు మామూలే, ఒట్లు గట్లు అన్ని తీసి పెడతాడు. ఎలక్షన్ అయిపోయిందాడే ఎలక్షన్ మాకు వీళ్ళంతా గారు, మాకు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ గారు, మాకు మా బాస్, మన బాస్ కేసీఆర్ గారు, ఆయన చూసి మేము ఓటేసాం. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు. దిస్ ఇస్ తన్వి. ప్రజెంట్ అయితే మనం నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. ఈసారి నాగర్ కర్నూల్ ప్రజలు పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారో ఒకసారి నాగర్ కర్నూల్ ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అన్న మీ పేరు? హనుమంత్ యాదవ్. హనుమంత్ యాదవ్ అన్న, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో May 13కి ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో నాగర్ కర్నూల్ నుంచి ఈసారి ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు? ఎవరు గలం మీరు వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో ఈసారి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకన్నా? ఎందుకంటే టీఆర్ఎస్ వస్తే జర పనులు బాగా అవుతాయని. ఏ విధంగా బీఆర్ఎస్ గెలిస్తే పనులు అవుతాయి అనుకుంటున్నారు? ఏ విధంగా ఇంతవరకు కరెంటు కానీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ సాగు నీళ్ళు ఏదానికైనా బీఆర్ఎస్ గెలిస్తేనే కరెక్ట్. కేసీఆర్ ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు సెంట్రల్లో బీజేపీ ఉండాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కదా, మీరు ఎందుకు కేసీఆర్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మాకు కేసీఆర్కు ఒక 10 సీట్ల వరకు అని వస్తే కేసీఆర్ కూడా బలం ఉంటుంది కదా, బీఆర్ఎస్ కూడా బలం ఉంటుంది, అందుకని మేము అట్లా అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆర్ఎస్పీ గెలిస్తే మీ తరపున పార్లమెంట్లో కొట్లాడతాడని మీరు అనుకుంటున్నారు? 100% కొట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్, 100% కొట్లాడతాడని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు లోకలే కదన్నా, లోకల్లో చేసింది ఏమైనా ఉందా ఆర్ఎస్పీ గారు? లోకల్లో చేసిందంటే గురుకుల స్కూళ్ళకు వీటికి చేసింది, చేయలేదు అన్నట్లు ఏం లేదు. ఇదే ఇంపార్టెంట్, కానీ ఆయన బాగా చేస్తాడులే, పిల్లలకు మాత్రం స్కూళ్ళకు బాగా చేసినాడు. అంతకుముందు మా పార్టీ కాకుండా సరే కానీ మేము అదే చెప్పేది. థ్యాంక్ యూ అన్న. సో అంకుల్, ఇప్పుడు May 13 మళ్ళీ మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు? ఎందుకని అంకుల్? కేసీఆర్ని చూసి. ఎందుకు కేసీఆర్ని చూసి ఓట్లు ఎందుకు వేయాలి? రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ చూసి చేస్తాం. ఇవన్నీ వచ్చినాక మోసం చేసి ఈ మోసగారు దొంగ కదా, గజ దొంగ, ఈ గజ చూసి ఇవ్వాల్సి వచ్చింది అక్కడ, అంతే. సో ఎందుకు చాలామంది రేవంత్ రెడ్డి మాటలన్నీ మేము మోసపోయినాము, మా గోస మంచి లేదు, రైతుల పరిస్థితి మరీ దారుణంగా పెరిగిందని ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు రైతులు? ఎందుకు 420 హామీలు చెప్పిండు, దాని ఒక్కటి కూడా చేయలేదు. ఒకటి బస్సు చేసిండు ఆడలది, చిగలు పట్టుకొని తనుకుంటారు వాళ్ళు, దాంట్లో ఏం లాభం లేదు. ఈయన చేసిన పనులు గవి ఆ ఘనకారం చేసింది. ఇప్పటికీ మళ్ళీ మేము కేంద్రంలో వస్తే మొత్తం హామీలు నెరవేరుస్తూ అంటున్నారు, అన్ని ఉట్టి బోకస్ మాటలు వినాయి. ఈయన మాటలు నమ్మి ఇప్పటికే జనాలు రైతులు అందరూ మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏం వేయరు ఆయనకు, అంత ఉట్టి చూడలేదు. ఎందుకు అంకుల్ ఎందుకు నమ్మరు అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు 15 వరకు మళ్ళీ రుణమాఫీ చేస్తా, దేవుడి పైన ఒట్టు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో అనడం జరిగింది. సో ఆ ఒట్టును మీరు నమ్ముతారా? ఈ రాజకీయ నాయకులకి ఒట్లు మామూలే, రాజకీయ నాయకులకు ఒట్లు మామూలే, ఒట్లు గట్లు అన్ని తీసి పెడతాడు. ఎలక్షన్ అయిపోయిందాడే ఎలక్షన్ అయిపోయిందా, ఇంతకుముందు అట్లా చేసిన హామీలు చెప్పి ఇప్పుడు ఈ ఎన్నికల కోసం మళ్ళీ ఆదగిరి నరసింహ నొట్టు, ఆయన మీద నొట్టు, ఈయన మీద నొట్టు ఖచ్చితంగా చేస్తాను. అన్ని ఉట్టి జోలే, అవన్నీ ఉట్టి జోలేదు. ఆయన చేసే పనులు గవి. మీ ఇంట్లో ఎవరికన్నా 2500 వచ్చిందా? ఎవరికి రాలే, ఈ జిల్లాలో రాలే, మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో రాలే ఎవరికి, తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎట్లా అనిపించింది? 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పేసి ఓట్ల టైంలో హామీ ఇవ్వడం జరిగింది. తీరా చూస్తే తిప్పి కొడితే ఒక్కటి పర్ఫెక్ట్గా జరిగింది. దానిపైన మీ ఒపీనియన్ ఏందా? ఇప్పుడు మంచోళ్ళని నమ్మరు, దొంగలు ఎక్కువ నమ్ముతారు. ఈ రోజుల్లో దొంగలను ఎక్కువ నమ్ముతారు. దొంగ కాబట్టి చెప్పారు, ఈ జనాలు మోసపోయారు, అంతే తప్ప వేరేది. మళ్ళీ మోసపోదాం అనుకుంటున్నారు. మోసపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఈ జనాల కర్మ, మళ్ళీ ఇట్లా మోసపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు
మొన్న కూడా 48 గంటలు నిషేధం విధించడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే 45 గంటలు ఆపేసినారు కదా, అవును. యాత్రలు చేయొద్దు, బస్ యాత్ర చేయొద్దు. ఇప్పుడు ఆయన చేతుల అధికారం ఉంది, ఏమైనా చేస్తాడు. ఆయన చేతుల అధికారం ఉంది, ఏమైనా చేస్తాడు. వద్దంటాడు, అవునంటాడు, కాదంటాడు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఆడ జైలు అంటాడు, ఏమైనా మాట్లాడతా ఆయన సంగతి అది. సో ఈసారి మీరు ఆర్ఎస్పీ సార్ది ఆర్ఎస్ కొమ్మ వేస్తాము. ఆయన అలా గల వినాలనుకున్నాం, కేసీఆర్ మాట అది చేయకుండా. ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అంకుల్? జరిగినాయి, నాగర్ కర్నూలు స్కూల్లో జరిగినాయి, ఏమేమి జరిగింది? స్కూల్లో జరిగినాయి, బాగానే జరిగినాయి. అన్ని నీళ్లు ప్రాజెక్ట్ 10 years బ్యాక్ 10 సంవత్సరాల క్రితము మీ నాగర్ కర్నూలు ఎట్లుంది, తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాగర్ కర్నూలు ఎట్లుంది? మళ్ళీ 10 సంవత్సరాలు మళ్ళీ ఇంకోయినట్లే. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలు ఇంకోయినట్లే. ఈయన వచ్చినాక 10 సంవత్సరాలు ఇంకోయినట్లే. మంచి డెవలప్ రోజులు వచ్చినాయి. మళ్ళీ 10 వచ్చినాయి. బావలకాడ వండేది, ఇడిచిపెట్టి పోయి బావలకాడ వండేది, పాంగాడు చేయి తేలు కడితే మళ్ళీ వచ్చేసి కరెంట్ ఉంటుందా? కరెంట్ 10 మార్లు అవుతుంది రోజుకు, 10 మాటలు. 10 మార్లు. సో అన్న, ఇప్పుడు మన తెలంగాణలో మే 13 తారీఖున మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతుంది. సో నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్లో మీరు ఎవరు గలం వినాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీఆర్ఎస్. ఎందుకన్నా 1 wordలో బీఆర్ఎస్ అని చెప్పినారు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐపీఎస్ కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి ఏ విధంగా గురుకులాలు ఆ విధంగా చేసింది కాబట్టి అటువంటి ఒక పార్లమెంట్లో ఉంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చినట్టు మాకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా నాగరికంలో గెలిచేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా. ఎందుకంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? ఎందుకంటే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. చాలా మందికి జనాలలో ఇప్పుడు మీరు కూడా ఒక యూతే కాబట్టి ఉంటుంది, అరే పనులు ఆగిపోతాయేమో మళ్ళీ మనం వేరే పార్టీకి ఓటేస్తే, ఆ ఇంటెన్షన్ లేదా మీకు? ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు మోసపోయారు కాబట్టి ఆల్రెడీ మొన్న 5 నెలల ముందే, ఎందుకంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఇంకా వేరే విధంగా వస్తాయి కదా, ఇవన్నీ వస్తాయి అనే ఉద్దేశంతోనే వేసిర్రు. ఆల్రెడీ గ్రామాలు మొదలైపోయింది. ఆల్రెడీ మోసపోయినాం. రైతు బంధు వల్లలేదు, పింఛన్ వస్తలేదు, కరెంటు సగలేదు, అన్నీ మోసపోయినాం కాబట్టి వీళ్ళకి కరెక్ట్. ఎందుకంటే వీళ్ళకి ఇదే విధంగా చేస్తే మళ్ళీ మేమే నష్టపోతామని ప్రజలకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు ఓటే ఖచ్చితంగా సిద్ధంగా ఉండరు. ఖచ్చితంగా నాగరికంలో మాత్రం గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. సో యాత్రను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఇప్పుడు బస్సు యాత్ర కేసీఆర్ చేస్తుండు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 వరకు జరిగినాయి. సో ఆ యాత్రలో జనాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రజలు మేము తినే కంచంలో మేము మన్ను పోసుకున్నాం కాబట్టి మళ్ళీ మా కోసం వస్తుంది కాబట్టి కంపల్సరీ మేము ఖచ్చితంగా ఎన్నుకుండాలి పార్టీని. మేము ఎందుకంటే మేము నమ్మిన పార్టీని మోసం చేసినాం కాబట్టి మళ్ళీ మాకు ఆయన ఉంటేనే మేము మంచి బతకగలుగుతామని అర్థమైంది కాబట్టి ఆ ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వీళ్ళు రేవంత్ రెడ్డి అడవులు మాటలు మాట్లాడి అది చేసినా ఈసీ లేదు, ఏసీ లేదు. ఈయన ఒక్క మాట ఏదో కాంగ్రెస్ పార్టీ దూషిస్తే దాన్ని పట్టుకొని ఆ బీజేపీ, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి మళ్ళీ కేసీఆర్ మీద నిషేధం పెట్టారు. ఎన్ని నిషేధాలు పెట్టినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 17 ఎంపీలకు దాదాపు 15 ఎంపీలు కంపల్సరీ గెలవబోతుంది టీఆర్ఎస్ ఎంపీలు. 4-5 monthsలలో ఎందుకు ఇంతగాని అంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? వాళ్ళకి చేత కాదు కాబట్టి అడవులు హామీలు ఇచ్చారు. ప్రజలు ఇంతకన్నా ముందు 10 సంవత్సరాలు ఏమేమి ఎట్లా పథకాలు వచ్చినా ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంతకన్నా మంచి చేస్తారు అనే ఉద్దేశంతో ఓటు వేసారు. వాళ్ళే మోసపోయినా వాళ్ళే ప్రజలే గ్రామాలకు పోతే ప్రజలే మొత్తుకుంటారు కదా. మేము తప్పు చేసినాం, మేము చేయకూడదు ఓటు వేసినాం, తప్పు చేసినాం, ఎందుకంటే కేసీఆర్ మాకు అన్నం పెడుతున్నాయి కదా, మాకు అన్నీ చేస్తున్నాయి కదా, మేము ఇంతకన్నా మంచి చేసిన ఆశతో ఒక మార్పు అని కోరుకున్నాం, మా జీవితం మేమే నాశనం చేసుకున్నాము అని చెప్పి వాళ్ళే ఇప్పుడు ప్రజలు బాధపడతారు కదా. వాళ్ళు ఏ విధంగా సాధ్యంగానే హామీలు ఇచ్చి వాళ్ళు కూడా గెలుస్తారు అనుకోలే, ఏదో గాలికి ఇట్లా హామీలు ఇచ్చారు, ఆ గాలికి రాయిదాలో తగిలింది. వాళ్ళ అధికారం వస్తాను కూడా వాళ్ళ హామీలు కూడా చెప్పదు, ఈ గ్యారెంటీలు లేవు, వాళ్ళకే గ్యారెంటీ లేదు. అసలు ఎవడు సీఎం ఉంటాడా ఈయన ఉంటాడా లేవు. ఇప్పుడు కొద్ది రోజుల ఓటుకు నోటికేసి బయటకు వస్తుంది, ఈయన ఉంటాడా లేడా ఈయనకే గ్యారెంటీ లేదు. వీళ్ళు 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా శాతం కాదు, వీళ్ళు చేయలేదు అసలు. సో అన్న, ఇప్పుడు సీఎంగా ఆయన మాట తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాలి? నేను కేసీఆర్ కన్నా మంచి పనులు చేస్తా, ఇవి చేస్తా, సంక్షేమ పథకాలు అందిస్తా, ప్రజలకు సేవ చేస్తా అన్నట్టుండాలి. ఎంతసేపు ఉన్నా పేగుల మీద లెక్కేసిన తిరుగుతా, డ్రైవర్ కావాలి, షెడ్డీ కావాలి, ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి? ఇదేనా? కనీసం ఒక ఊరిలో ఒక ఓసీ కూడా 20 రూపాయలు తాగేటప్పుడు కూడా మాట్లాడమాట, ఒక వార్డు మెంబర్ కూడా మాట్లాడు, అరే నేను ఒక వార్డు మెంబర్ను, ఒక ఊరికి 100 మంది నన్ను ఎన్నుకోననే మాట కూడా పెద్ద మనిషి ఆచితూచి మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పండబెడి తొక్కుతా, నిలబెడి తొక్కుతా, వాడు దొంగ, ముందు ఓటుకు కేసులో ఉన్న దొంగ వాడు ఎన్ని పార్టీలు మారిండు? వాడు ఏమైనా కాంగ్రెస్ పుట్టుకొద్దాం కాంగ్రెస్లో పుట్టినా, టీడీపీలు ఉన్నాడు, టీఆర్ఎస్ ఉన్నాడు, రాజకీయ పార్టీకి వచ్చి వాడు మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వంశపారపర్య ఉన్నాడు, మరి అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎవడు, రాజీవ్ గాంధీ ఎవడు, సోనియా గాంధీ ఎవరు? అది కాదా వంశం పార్టీ కదా? నువ్వు 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ చరిత్ర అని చెప్తావు కాంగ్రెస్, మరి అది కుటుంబ పాలన కదా? నీవు ఇందులో 4 పార్టీలు మారిన నీ వన్లోకి పోయి ఈ పాని అట్లా వీనట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా.
నీవు ఉంటావా లేదో గ్యారెంటీ లేదు పరిస్థితి. నీవు 6 గ్యారెంటీలు ఏం చేస్తావు ఆయన? 1000 కోట్లు ఇప్పుడు అంటున్నావు. మొన్న ఒక మాట ఏమంటున్నాడు, నేను ఒక్క సంవత్సరం కొద్ది రోజులు దోపిడీ ఆపితే రుణమాఫీ చేస్తున్నా అంటే నీ ఉద్దేశంలో ఉందంటే దోపిడీ చేయాలనే ఉద్దేశం ఉంది. మా దోపిడీ చేయకుండా మాఫీ చేసి రుణమాఫీ డిసెంబర్ 9 నాడు ఓడి తెచ్చుకోండి. మరి డిసెంబర్ 9 ఎక్కడవా? మళ్ళీ ఏమన్నా 100 రోజులు అన్నావు, మళ్ళీ 100 రోజులు ఎక్కవా అంటే నీ మాట ఇప్పుడేది ఏ గుడికి పోతే ఆ గుడిన మాట. యాదగిరి కూడా పోతే లక్ష్మీనరసింహ స్వామి, ఇంకో మాట ఏంది ఇది మాటలేనా? ఓట్లను నమ్ముతారా అన్న మీరు? ఇప్పుడు ఆ ఓట్లు ఇప్పుడు ఆయన ప్రజల మీద నమ్మకం లేక దేవుళ్ళ మీద వేస్తుంది. ఇంకా దేవుడు వచ్చి కుట్టడు కదా, ప్రజలంటే చెప్పించుకుని తంతారు కాబట్టి ప్రజల మీద వేస్తలేడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ పోయి ఎమ్మెల్యే అయినా ఒకటే చెప్తున్నా నేను చేస్తా అంటే వాడు ఎమ్మెల్యే అంటాడు, మంది అంటారు కదా. దేవుడు అడగాడు మాట్లాడాడు, అందుకే దేవుళ్ళు వేస్తే అలా గాలి పోతే గాలి మాటలు అవన్నీ మన శాత కాదు కాబట్టి దేవుళ్ళు ఒట్టేసినాడు. శాతనాయనుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా అమలు చేసి చూపించాలి కదా. 2 లక్షలు ఏం చేస్తున్నాడు, డిసెంబర్ 9 తారీఖు చేస్తున్నాడు. నువ్వు అది చేయిపోయి నువ్వు అది చేసి 6 గ్యారెంటీలు అమలు చేయి. నువ్వు కేసీఆర్ కానీ మంచి చేయి. కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నీ 1,00,000 తులం బంగారు ఇస్తున్నాగా. ఇప్పటి వరకు 5 నెలలు అయింది, ఒక్కనికని ఇచ్చినావా? ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వచ్చింది, సరే మొన్న ఒక 4 రోజుల క్రితం వచ్చింది. మరి డిసెంబర్ నువ్వు 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటి వరకు దాదాపు 2 నెలలు 3 నెలలు టైం ఉన్నదిగా. ఒక్కనికైనా ₹1,00,000 ఇచ్చి తులం బంగారు ఇచ్చినావా? కనీసం పెన్షన్ కరెక్ట్ వస్తుందా? జీతాలు కరెక్ట్ ఇస్తున్నావా? మాట్లాడినావు కదా, చేయాలి కదా. మరి కేసీఆర్ కన్నా మంచి చేసినా నేను మెచ్చుకునే ప్రజలు. నీవేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు మస్తు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. ప్రజాపాలన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాయంటే ఆల్రెడీ కొన్ని వీడియోలు వస్తున్నాయి. ఎన్ని మాటలు మాట్లాడుతారు, ఎంత దుమ్మెత్తి పోస్తారు, ఏం చెప్తారు అనేది, ఎన్ని మోసం చేసినావు, ఎన్ని రకాల మాటలు చెప్పారు, అబద్ధ హామీలు ఇచ్చి గెలిచిరని చెప్పి ప్రజలే చెప్తారు కదా. ఇప్పుడు నేను టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్కి మాట్లాడచ్చు, కానీ ప్రజలైతే కాదు కదా. ప్రజలైతే చెప్తారు కదా ఏం జరుగుతుంది, మోసం జరుగుతుందా, వీడు మమ్మల్ని మోసం చేసిండా, అన్యాయం చేసిండా అని ప్రజలే చెప్తారు కదా. ప్రజలతో కొద్దిగా తెలిసిపోతుంది కదా ఎవరైందన్నది. ఇప్పుడు ఆల్రెడీ అది ఆ విధంగానే ప్రజలకు అర్థమైంది కాబట్టి మేము మోసపోయినాం అనే ఉద్దేశంతోనే కేసీఆర్కి వచ్చిన ఆ స్పందన చూసి, ఆ జనాన్ని చూసి ఆ ఈసీ దగ్గర పోయి ఆ నిషేధం విధించారు. నువ్వు ఎన్ని నిషేధాలు విధించిన విషయం ప్రజల్లో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండాను కంపల్సరీ గెలిపిస్తారు. ఇంకోటన్నా, మీరు ఈసారి ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మీ లోకల్ లీడర్ ఎవరైతే ఇప్పుడు ఆర్ఎస్పీ గారు ఉన్నారో తనని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ వన్ కేసీఆర్, సెకండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎందుకు అంటామంటే ఆయన ఒక ఐపీఎస్, ఆయన అటువంటి జాబును వదిలిపెట్టి ఆయన ఐపీఎస్ స్థాయిలో ఉంటే ఈరోజు డీజీపీ అయితే అయినా నేను ఆ డీజీపీ స్థాయిని వదిలిపెట్టి కూడా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు బాగుండాలి, వాళ్ళలో చైతన్యం తీసుకెళ్ళాలని చెప్పి ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి మామూలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్న గురుకులాలు స్కూల్ వేరు, ఆయన ఎప్పుడైతే గురుకులాలను వచ్చి దాన్ని మంచి చేసిండో అప్పటి నుంచి దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి. ఎందుకంటే ఈయన ఒక విద్యార్థి, సాధారణమైన విద్యార్థి కూడా ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించి కానీ, ఎంతో ఉన్నత స్థాయిలో పైలట్లు కానీ, ఎన్నో హార్వర్డ్ మంచి యూనివర్సిటీలు పంపించడం కానీ ఆ విధంగా చేసిన వ్యక్తి ఇప్పుడు అదే నాగరికంలో వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటే కొట్లాడే ఖచ్చితంగా మా రాష్ట్రం కోసం కానీ మన ఒక ఎంపీ స్థానం కోసం ఖచ్చితంగా అడ్జస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన కోసం ఒకటి ఫస్ట్ వన్ కేసీఆర్ కోసం. కేసీఆర్ ఎందుకంటే శ్రీరామ రక్ష అనేది ఎట్లా అంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అన్ని తీసుకున్న వాళ్ళు ఉండరు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అందరినీ ఇల్లు లేదు. అయినా ప్రజలు ఏం చేశారంటే మోసపోయారు, వాళ్ళ చేతులను వాళ్ళకన్నా ఓడుచుకున్నారు. అది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఒక 4 నెలలకి 5 నెలలకే కరెంట్ ఏ విధంగా అయింది, నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి, పింఛన్లు కరెక్ట్ టైం కోసం లేవు, అన్ని రకాల రైతు బంధు అనేది లేదు. చనిపోతే రైతు బీమా వస్తుండే, ఒకప్పుడు చనిపోతే ఒక వ్యక్తి 10 రూపాయలు సాయం చేసిన ఇవ్వలేడు. ఒక కుటుంబం చనిపోతే ఆ కుటుంబం రోడ్లో పడొద్దని చెప్పి ఆ కుటుంబానికి 5 లక్షలు ఇస్తే ఆ పిల్లల చదువులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అయితే ఉద్దేశంతో 5 లక్షలు ఇస్తుండే. అవన్నీ పథకాలు చేసినప్పుడు దానికైనా మంచి చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ అడవులుగా మాట్లాడి దోపిడీ చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, పండ పేరు తొక్కుతా, ఇది వారి స్థాయికి తగిన మాటలు కాదు. ఎవడు మాట్లాడతాడు ఊళ్ళో రోజు సాయంత్రం 20 రూపాయలు కూడా పోసి కొడతాడా, వాడు మాట్లాడు అన్నమాట. అంతగా దారుణంగా మాట్లాడు పోసి కొడతా. కేసీఆర్ మీద అబండాలు నీ శాతం అయితే కేసీఆర్ మరిపించే పని చేయి. కేసీఆర్ తిరిగి వైలెట్ కావరా దొంగ, నీ పని చేయి. ఆ విధాన్ని పని చేసి నీ ప్రజలతో మంచి పేరు తెచ్చుకో. మేము సపోర్ట్ చేస్తాం, నీ మంచి చేసుకో, మేము కూడా సపోర్ట్ చేస్తాం. హామీలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి గెలిచి అన్ని మాటలు మాట్లాడి ప్రజలు మేము చెప్పినామా మోసపోయి ఇవన్నీ మోసం చేసే ఆలోచన వాళ్ళకు ఉంది. ప్రజలు కూడా మోసపోయారు, తెలుసుకున్నారు ప్రజలు కూడా. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్, మీ పేరు? మహేష్ గౌడ్. మహేష్ గౌడ్. ఇదేనా అంకుల్ మర్కలేనా? మర్కల్. సో అంకుల్, మీరేమనుకుంటున్నారు మళ్ళీ ఈ ఎలక్షన్స్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో? మేమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది గలం చెప్పాలి. ఎందుకు అంకుల్ ఇక్కడ ఎందుకు ఆర్ఎస్పీ ప్రవీణ్ అంతగానం చేసింది ఏముంది? ఆయన గురించి ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? మాకు లోకల్ ఎమ్మెల్యే గారు మా పక్క ఊరు ఆయన అభివృద్ధి చేసిండు. ఆయన ఎటు చెప్తే అక్కడ చేస్తాం మేము. ఆయన అభివృద్ధి చేసిండు, డెవలప్మెంట్ అనేది ఉంది మాకు. డెవలప్మెంట్ మెయిన్ కేసీఆర్ సార్ చేసిండు. ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి గారు మా పక్కూరు, ఆయన లాస్ట్కి ఎవరు చెప్తే వాళ్ళకి ఓటేస్తాం అంతే. అభివృద్ధి అనేది మాకు డెవలప్మెంట్ జరిగింది, డెవలప్మెంట్ అంతే. మాకు డెవలప్మెంట్ చూడాలి కానీ మాకు అన్నీ కాదు అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మీ ఏదైతే మర్కల్ విలేజ్ ఉందో
కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏమేం లబ్ధి పొందినారు మీ విలేజ్లో? ఏమైనా కేసీఆర్ నుంచి ఏమైనా పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమైనా జరిగింది అంకల్ ఇక్కడ? 100% జరిగినాయి. 100% ఏమేమి జరిగినాయి? ప్రతి ఇల్లు తీసుకునే ఇల్లు అనేది లేదు. ప్రతి ఇల్లు ఊర్లో గుడి లేని ఊరు ఎట్లా ఉన్నదో ఖచ్చితంగా 100% ప్రతి ఇల్లు తీసుకున్నది ఆయన. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా అన్నీ తీసుకున్నాం. ఒకటి చేయండి ఏంటంటే రుణమాఫీ ఒకటి చేయలేదు. ఆ రుణమాఫీ నుంచి గవర్నమెంట్ అంతే డిసైడ్ అయింది అంతే. దాని నుంచి అన్నీ ఓకే ఉన్నాయి. కానీ అన్నీ ఒకటేసారి కావాలంటే కూడా కాదు కదా. అది జనాలకు అర్థం కాదు కదా. జనాలకు అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. ఎంత మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఆర్ఎస్పీ గెలిస్తే? ఆర్ఎస్పీ గెలిస్తే ఒక 3 నుంచి 4 వేల ఓట్లతోనే గెలుస్తారు అంతే. అంతే. అయితే టఫ్ కాంపిటీషన్ టఫ్ ఉంటుంది. మా పార్టీ అని మేము పెద్దగా గొప్పగా చెప్పుకోవట్లేము. మా పార్టీ మేము బీఆర్ఎస్ అని కాదు. టఫ్ ఉంటుంది. అంకుల్ మీ పేరు? నిరంజన్ పాషా. అంకుల్ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మే 13 తారీఖున మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్లో మీరు ఎవరు వాయిస్ వినాలనుకుంటున్నారు? ఎవరు గలం వినాలనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకు అంకుల్ ఏం చేసిండని కేసీఆర్? మంచి డెవలప్మెంట్ చేసిండమ్మా. మంచి కార్యక్రమాలు చేసిండు. మంచిగా సెక్రటేరియట్ కట్టిండు, కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. దానికి దీనికి సంబంధం లేదు కదా. సంబంధం ఏంటో డెవలప్మెంట్ చేసిండు కదా. ప్రతి ఊర్లో శ్మశాన వాటికలు ప్లస్ ఇంకేటి మన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. 4 నెలల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంకుల్? ఇంకా అది ఏం కానీ అది ఇంతవరకు ఇది కరెంటు బిల్లు మాఫీ 200 యూనిట్లు అన్నాడు, 2500 అన్నాడు, రుణమాఫీ అంటున్నాడు. ఇంత ఏది కాలేదు. ఒకటి ఏమైంది, ఒకటి బస్సు ఫ్రీ అనేది ఉంది అంతే తప్ప అది మహిళలకే ఉంది. మా అటువంటి జెంట్స్కు లేదు అది. సరే జెంట్స్కు లేకున్నా సరే అది ఎట్లా పెట్టేడుతుండే ఆ స్కీమ్ అంటే ముసలి వాళ్ళకు పెట్టేడుతుండే. అది లేడీస్కు చిన్న వీళ్ళు ఉన్నారా పింఛన్ తీసుకుంటున్నాడు వాళ్ళకి పెట్టేడుతుండే. ఇట్లా పెట్టి ఇప్పుడు బస్సులలో ఇబ్బంది అయిపోయింది. మేము ఎక్కడికైనా పోవాలంటే గంటల కొద్దీ నిలబడాలి. ఈ నుంచి హైదరాబాద్ పోవాలంటే గంట నిలబడాలి. అది కూడా ఫెయిల్ స్కీమ్ అది. మరి డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 15 లోపల ఆగస్టు 15 లోపల నేను మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఎలక్షన్ టైంలో మళ్ళీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి ప్రజలు దాంట్లో మీరు కూడా ఒకరు ఉన్నారు. మళ్ళీ ఈసారి కాంగ్రెస్ని నమ్మే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదమ్మా, నమ్మేటట్లేదు. ఆయన ఈ 6 గ్యారంటీలు అది 6 గ్యారంటీలే చేయలేదు. ఈ రుణమాఫీ ఆడ చేశారు. అందులో భాగమే కదా ఈ రుణమాఫీ కూడా. మీరు అయితే 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, నేను ప్రమాణ స్వీకారం చేసిన మళ్ళీ రోజు 9వ తారీఖు రుణమాఫీ చేస్తాను. ఆ మాట మార్చిండు. ఇప్పుడేమో పెద్దమ్మ సాక్షి అంటాడు, బోన లక్ష్మీ నరసింహస్వామి సాక్షి అంటాడు, ఇక్కడ బిజ్ఞాపల్లి వస్తే జోగులాంబ తల్లి సాక్షి అంటాడు. అన్ని ఓట్ల దేవుళ్ళ మీద ఒకటి తింటాడు. ఆయన ఏం చేయడు, అంత ఉత్తదే. మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ డెవలప్మెంట్ కావాలి. అయ్యింది. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిరు, అవినీతి చేసి నేను ఒప్పుకుంటా. వాళ్ళకి ఇప్పుడు తగిన బుద్ధి జరిగింది కాబట్టి, బుద్ధి అయింది, అదే తగిన సాక్షి జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ మంచిగా అదేతారు. టీఆర్ఎస్కే ఓటు వేయాలి. టీఆర్ఎస్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఆర్ఎస్పీ అనే పర్సన్ ఉండి ఇక్కడ కాకపోతే పార్టీ పరంగా ఓటేస్తాను. పార్టీ పరంగా కేసీఆర్ని చూసి ఓటేస్తాను. మాకు ఈ లతా గారు, మాకు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ కాదు, మాకు మా బాస్, మన బాస్ కేసీఆర్ గారు, ఆయనను చూసి మేము ఓటేస్తాం అంతే తప్ప ఆయన ఏమంటాడు, నన్ను చూసి ఓటేయండి, మీకు ఏం కావాలో వస్తే నేను స్కీమ్ ద్వారా మీకు అందజేస్తాను. అది మాకు కావాల్సింది. వీళ్ళంతా కాదు. కాకపోతే ఈయన నాకు పరిచయం లేదు. కేసీఆరే రావాలి, కేసీఆరే డెవలప్ చేయాలి. కేసీఆర్కి ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత గెలిస్తే ఇవన్నీ నెమరు వేసుకుంటాడు. ఎవడు ఆడాడ తప్పేదని జరిగింది, ఎవడు అవినీతి చేసాడు, ఏందనేది మా బాస్ చేస్తాడు. ఆయన మొత్తం సక్రమంగా సరి చేస్తాడు అంతే. మీ బాస్ అంటారు కేసీఆర్ అయితే? మంచి పాపం, ఆయన మంచి లీడర్. ఆయన తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి పోరాడి తెచ్చిన కాంగ్రెస్ ఇచ్చిందేమో కానీ పోరాటం చేసేటప్పుడు ఆయన కావాలి కదా అంత బాధ. పాపం ఆయన మంచిగా చేసిండు. ఆయనకే వేస్తామమ్మా. ఏమో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను గంటాపదంగా చెప్తున్నా, రోడ్డు మీద చెప్తా, చౌరస్తానని చెప్తా, ఆడని చెప్తా. కేసీఆర్ తప్ప మేము ఎవరికి ఓటే. ఇప్పుడు అంకుల్ మీ దాంట్లో కూడా షాదీ ముబారక్ అది ఎంతవరకు ఉపయోగపడింది? చాలా మా లాంటి పేదవాళ్ళకి చాలా ఉపయోగపడిందమ్మా. మా దాంట్లో సైకిల్ రిపేర్లు, పంచాడు దుకాణాలు, మా దాంట్లో ఎవరేం పెద్దలు చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళకు చాలా 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 అంటే ఎంత అంటే ఒక 1 లక్ష రూపాయలు అప్పు తేవాలంటే దాని మిత్తి, దాని కథాకారంగా ఉంది. కేసీఆర్ ఆదుకున్నాడు.
మంచిగా ఉంది. షాదీ ముబారక్ స్కీమ్ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ. సో అన్న ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి May 13th. సో ఈసారి మీరు పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకు? కారగుర్తు. ఎందుకంటే ఆర్ఎస్పి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఇలా మా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి 2 సార్లు పనిచేసినటువంటి మల్లురావు గారు ఈ నాగర్ కర్నూలుకు ఒరగబెట్టింది ఏం లేదు. ఒకటి. రెండోసారి తెలుగుదేశంలోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి రాములు గారికి సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ అనేది చేయలేదు. చేయకపోగా ఇప్పుడు ఎంపీగా ఉండి ఆయన కొడుకును మళ్ళీ బీజేపీ క్యాండిడేట్గా పెట్టిండు. 2 సార్లు ఆయన భరత్ 2 సార్లు ఆయన పనిచేసిండు మల్లురావు గారు, డెవలప్మెంట్ జరగలేదు. రాములు గారు బీఆర్ఎస్ సీట్ ఇస్తే మళ్ళీ కాంగ్రెస్కు అది బీజేపీకి పోయి మాట్లాడుతుంది. కానీ ఇలా పేదల కోసం పనిచేసేటటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేస్తానని వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొప్ప మహానుభావుడు, అంటే గొప్ప మేధావి కూడా. పార్లమెంటులో ఇటువంటి గొంతుగా ఉంటే సామాన్య జనానికి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఎక్కువ మోస్ట్లీ యూత్ ఎక్కువ ఎందుకు ఆర్ఎస్పీ గారికి ఎక్కువ అట్రాక్షన్ ఎందుకు అవుతున్నారు? ఏం చూసి అట్రాక్షన్ అవుతున్నారు అంటే ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యోగానికి ఈ రాజీనామా పెట్టకొద్ది ముందు ఆయన గురుకులాల సెక్రటరీగా పనిచేసింది. గురుకులాల సెక్రటరీగా పనిచేసినప్పుడు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో వాళ్ళ పిల్లల చదువు కోసం కష్టపడ్డటువంటి దాంట్లో ప్రవీణ్ కుమార్ గారు అగ్రభాగాన నిలుస్తారు. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ప్రవీణ్ సార్ అంటే ప్రేమ చెప్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి పేదలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఆ రోజు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఈరోజు యువకులు అయినరు. వాళ్ళు ఈరోజు ప్రవీణ్ సార్ గారు ఆ రోజు అంత సాయం చేసిరు మాకు. కాబట్టి ఈరోజు మేము మాకు వచ్చినటువంటి ఒక అవకాశం ప్రవీణ్ సార్కు ఓటు వేయడం ద్వారా ఇంకా పేద పిల్లలకు మేలు జరగాలనేటటువంటి ఆలోచన చేస్తారు యూత్ అందరు కూడా. కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు ఇంకొకటి మా బిడ్డ, అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్లో పుట్టినటువంటి బిడ్డ. ఒకటి చాలా విఘ్నత కలిగినటువంటి వ్యక్తి, తర్వాత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రెండోది ఉన్నతమైనటువంటి విద్యావంతుడు. ఈ 3 చాలు ఆయన గెలవడానికి. వీళ్ళిద్దరిని బేరీజ్ వేసుకుంటే ప్రవీణ్ కుమార్ గారు చాలా గొప్ప పరిణతి కలిగినటువంటి వ్యక్తి. లాస్ట్ నేను ఒకటి ఏం చెప్తా అంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. చాలామంది అధికార పార్టీలోకి పోతారు ఎవరన్నా, కానీ ఆయన ఓడిపోయినా కూడా మళ్ళీ తిరిగి ప్రతిపక్షం పార్టీతోటికే వచ్చి పనిచేస్తున్నట్టే ఆయనకు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తలంపు కోరిక ఉన్నది కాబట్టి ఆయన అక్కడ వచ్చింది. కాబట్టి మేమందరం కూడా ఈసారి ముక్కుమ్మడిగా అందరం కూడా ఆర్ఎస్పీ గారికి ఓటేసి కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ప్రవీణ్ సార్ని గెలిపిస్తాం. అన్న ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పైన మీ ఒపీనియన్ ఏంది? కాంగ్రెస్ వచ్చి ఆల్మోస్ట్ 5 to 6 months అయ్యింది. సో కాంగ్రెస్ పాలన చూస్తుంటే, ఇందిరమ్మ పాలన చూస్తుంటే, ప్రజాపాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అమ్మ, ఇది ప్రజాపాలన అనే బదులు ప్రజలను వంచినటువంటి పాలన అనేటటువంటి నా అభిప్రాయం. నేను కాంగ్రెస్ మీద కోపం మీద చెప్పట్లేదు. ఆ రోజు మోసపూరితటువంటి మాటలు చెప్పి December 9 కల్లా మేము అన్నీ చేస్తాం ప్రజలకు, మీరు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు చాలామంది విశ్వసించారు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ ఏం చేసింది మన కళ్ళ ముందరనే కదలాడుతున్నది. ఒకటి నిరుద్యోగులకు ఇవాళటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవాళ 6 నెలల్లో ఇచ్చింది ఏంది? కేసీఆర్ గారు అప్పుడు ఫుల్ఫిల్ చేసినటువంటి ఉద్యోగాలను అన్నిటికీ నియామక పత్రాలు ఇచ్చి అవి 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అనేటటువంటి మాట చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఆయన చేసినటువంటి మొట్టమొదటి మోసం. నిరుద్యోగులు కూడా గమనించాలి. ఇవాళ రెండోది, వృద్ధులకు పెన్షన్లు 4,000 చేస్తున్నాడు. ఎక్కడ 4 రూపాయలు కూడా ఇవాళ పెంచినటువంటి దాఖలాలు. రైతులందరూ కేసీఆర్ గారు 2 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 70-80% చేసిండు. మిగతా 20% పెండింగ్లో ఉండే. ఈయన వచ్చి December 9 కల్లా అయినోళ్ళు కూడా 2 లక్షలు తీసుకోండి, నేను వచ్చినప్పుడే తొలి సంతకం దాని మీద పెడతా అంటే మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా పోయి ఓట్లేసి గెలిపించారు. ఈ రోజు వరకు December 9 పోయింది. మళ్ళీ ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు August 15 అంటున్నాడు. అంటే December 9 మళ్ళీ August 15 పోతే ఎన్నికలన్నీ అయిపోతాయి. అప్పుడు ఇంకా ఎటువంటి రుణమాఫీ అనేటటువంటి రేవంత్ రెడ్డి గారు చేయరు. కాబట్టి దీనితో పాటు ఇప్పుడు ప్రజలు కూడా నమ్మే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎందుకంటే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు నేను చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నమ్మే ఛాన్సెస్ లేవంటారా? అమ్మ, ఒకటి ఆలోచన చేయాలి. రాజకీయం అనేటటువంటి ప్రజలకు మనం ఏం చేస్తాం అనేటటువంటి చెప్పగలిగి ఓట్లాడగాలి. కానీ భగవంతుని పేరు చెప్పి ఎన్ని రోజులు మోసం చేస్తారు చెప్పు? మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. నేను
మునుగోడు ఎన్నికలలో లక్ష్మీనరసింహస్వామిని ప్రమాణం చేసిండు. ఎవరు? బండి సంజయ్ గారు. గెలిచిండా అమ్మ? గెలవలే కదా. మరి ఇప్పుడు కూడా ఆయన ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఆ దేవుని ఒట్టు పెడుతుంది. కానీ ఇది కనపడని దేవుని గురించి ఒట్టేందుకు పెడతావు బాబు? కనపడేటటువంటి నీ బిడ్డ కొడుకున్నాడు కదా, నీ బిడ్డ కొడుకుని నా మనవని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆగస్టు 15 నాడు రుణమాఫీ నేను ఖచ్చితంగా చేస్తాను ఒక మాట చెప్పమనంటే రేవంత్ రెడ్డి గారిని మేము హర్షిస్తాం, స్వాగతిస్తాం కూడా దాన్ని. కానీ అదేది చెప్పకుండా కనిపించని దేవుని మీద ఒట్లు పెట్టి తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి. తెలంగాణ ప్రజలు దేవుళ్ళని ఎక్కువ నమ్ముతాం కదా. తెలంగాణ ప్రజలు దేవుళ్ళను నమ్ముతారు, కానీ దేవునితో ఓట్లాడుకోవడం మొట్టమొదటి పొరపాటు. మనం ప్రజలకు ఏం చేస్తాం, ఏం న్యాయం చేస్తాం అనేది ఓటు అడగాలి. కానీ రాముడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ ఉదాహరణ. రాముడు మా అందరికీ దేవుడే, కానీ రాముడి పేరు చెప్పి ఓటు అడుకుంటే ఎట్లా? లక్ష్మీనరసింహస్వామి పేరు చెప్పి ఓటు అడుకుంటే ఎట్లా? వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఓటు అడుకుంటే ఎట్లా? కాదు కదా. నేను ఇది చేయగలుగుతా అని చెప్పి ఓటు అడిగితే చాలా సంతోషం, నమ్మకం కలిగితే ఓట్లు వేస్తారు. కానీ దేవుని మీద ఓట్లు పెట్టడం అనేటటువంటి దేవుని మోసం చేసే, ప్రజలను మోసం చేసిన ఆల్రెడీ, ఇప్పుడు దేవుని మోసం చేయడానికే కూర్చున్నాడు ఆయన, అంతే. అంతకు తప్ప వేరేం లేదు. బీజేపీ గురించి ఏమంటారన్న? బీజేపీ పార్టీ అనేటటువంటిది అది ఇలా మతతత్వాన్ని ముందుకు తీసుకొని వస్తున్నటువంటి పార్టీ. కానీ భారతదేశంలో మనం ఒక రాజ్యాంగ, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారంగా మన భారతదేశం నడుస్తున్నది. మరి ఇవాళ ఆయన ఏకపక్ష ధోరణితో ఆయన కూడా అదే పని చేస్తాడు. నేను రామాలయం కట్టినా ఓట్లే అనేటటువంటి మాట మాట్లాడుతున్నాను. మరి రామాలయం కట్టి ఓట్లు వేయాలని అంటే ఎట్లయితుంది? ఇంతకు ముందు మీరు దేవుణ్ణి ఎప్పుడైనా మొక్కుతుండేనా అన్న, లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ దేవుళ్ళు పూజలు పునస్కారాలు అనేటివి చేయడం జరిగింది? అదేం లేదు, అనాదిగా దైవాన్ని బీజేపీ పార్టీ రాకముందు కూడా దేవుడు ఉన్నాడు, కానీ వీళ్ళు దాన్ని ఉపయోగం చేసుకుంటారు. కానీ మేము అటువంటిది ఏం లేదు. దేవుడు దేవుడే, రాజకీయం రాజకీయమే. అంతేగాని రాముని పేరు చెప్పినంత మాత్రాన ఓట్లు వేస్తారు, ఇంటికి అక్షింతలు పంపినంత మాత్రాన ఓట్లు వేస్తారు అంటే అంత పిచ్చి జనం ఎవరు లేరు. ఇప్పుడు అన్నీ చూస్తాను ప్రజలు, కొద్దిగా ఓపిక పడితే తెలుస్తాయి. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే భగవంతుని పేరు చెప్పి ఓట్లు అడగడం అనేటటువంటిది మొట్టమొదటి తప్పు. అది చదువుకున్న వాళ్ళు చెప్పడం అనేది ఇంకా తప్పు. ఎవరో సాధారణ వ్యక్తి చెప్తున్నా అంటే ఏమో, కానీ చదువుకున్న వ్యక్తులు దేవుని పేరు చెప్పి ఓటు ఆడుకున్నాడు ఏంది, అది చాలా తప్పు. బీజేపీ పార్టీ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదు అది. రాముడు అందరికీ దేవుడే, రాముడు మా గుండెల్లో ఉన్నాడు. కానీ రాముడిని నమ్ముకొని మనం ఏ పని చేయకుండా ఊకే కూర్చొని ఉంటే మన పొట్టగా బట్ట నడవదు కదా. కాబట్టి ప్రజలు మంచిగా బతకాలంటే ప్రభుత్వాలు ఉండాలి, ప్రభుత్వాలు ఉండాలంటే మంచి నాయకత్వం ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలంటే ప్రజలకు మనం ఏం సేవ చేస్తాం అనేటువంటి చెప్తే ప్రజలు కూడా దాన్ని స్వీకరించి మనకు విజయాన్ని అందిస్తారు. కానీ ఇట్లా దేవుళ్ళ పేరు చెప్పి కొట్టాడగడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అంటే ఇప్పుడు బీజేపీ అన్న పార్టీ యూత్ని బాగా రెచ్చగొట్టే పనిలో చాలా బిజీ ఉంటుంది ఎప్పుడు. సో యూత్ ఎందుకు అంతగానం రెచ్చిపోయి బీజేపీకి అట్రాక్ట్ అయ్యి బీజేపీ ఒక మతము మనము అది అని చెప్పేసి అది వాళ్ళు ఎందుకు అట్లా అయిపోతున్నారు? మళ్ళీ వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కదా అమ్మ. ఇప్పుడు ఉన్నటువంటి యూత్లా మీరు ఒకటి గమనించాలి, 18 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినటువంటి యూత్ ఎవరైతున్నారో వాళ్ళే కొంత దానికి అట్రాక్ట్ అవుతారు. కానీ 18 సంవత్సరాల క్రితం 21 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు వీళ్ళు ఎవరు ఉట్టలే. ఇప్పుడు బీజేపీ అనేటటువంటి పిల్లలు ఎవరు ఉట్టలే, వాళ్ళకి తెలియదు అసలు ఏంది తెలంగాణ అనేటటువంటిది. కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ కోసం 1400 మంది బిడ్డలు అసూలు బాసినటువంటి సంఘటన వాళ్ళకి తెలియదు, అది ఎవరు చెప్పరు కూడా. బీజేపీ కూడా మోసం చేసింది. కాబట్టి అట్లా తెలియనటువంటి వ్యక్తులే బీజేపీ అని ఉరుకుతున్నారు తప్ప హిందూ అంటే ఎవరండి? కాషాయం కట్టుకున్న వాళ్ళ హిందూ కాదు. కలిసిమెలిసి బతకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ హిందుత్వం అనేటటువంటి విషయం ఆ పిల్లలకి ఇంకా అర్థం కాలేదు. అది కొంత సమయం పడుతుంది చెప్పడానికి. కాబట్టి వాళ్ళు యూత్ అందరూ నరేంద్ర మోడీ అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు చేసింది ఒకటి, యూత్కి ఎవరికి తెలియదు. ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలే, తర్వాత మనకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే. మరి ఇవన్నీ ఏవి ఇవ్వకుండా వీళ్ళు ఊరికే అట్రాక్ట్ అయిపోయేస్తే ఈ ఆల్రెడీ మోసపోయారు తెలంగాణ సమాజం. మళ్ళీ మోసపోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం తప్ప ఈసారి బీజేపీ రావడం అనేటటువంటి మా నియోజకవర్గంలో కష్టం. భరత్ గెలవాడు అంటే నా ఒపీనియన్ చెప్తున్నా, గెలవాడు. ఎవరి మధ్యలో పోటీ ఉంటుంది అనుకోవచ్చు అన్న? ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుంది, ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమాజంలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, వార్తలు చూస్తూనే ఉన్నాం, ఆల్రెడీ కాంగ్రెస్ పైన బాగా వ్యతిరేకత అనేది పెరగడం జరిగింది. సో మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఏంటంటే కొంత ఓటింగ్ అనేటటువంటిది ఉంది. బీజేపీ పార్టీ మతం పేరు చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఏడమైనస్ అవుతున్నారంటే ముస్లింలు ఎవరు వాళ్ళకు ఓట్లేయరు, క్రిస్టియన్లు ఎవరు ఓట్లేయరు. ఉత్తర భారతదేశంలో దళితుల మీద ఊచకోతలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరు స్పందిస్తలేరు. కాబట్టి దళిత సమాజం అంతా కూడా బీజేపీ పార్టీకి ఓటేయరు. ఇది చాలా గమనించాల్సినటువంటి అంశం. ఈ 3 సామాజిక వర్గాలు మొత్తం కలిసి 35% వరకు ఓటింగ్ ఉంటుంది.
మరి 35% ఓటింగ్ మనకు అసలే ఓటు పడదన్నప్పుడు ఎట్లా గెలవడానికి ప్రయత్నం ఉంటుంది, అది గమనించాలి వాళ్ళు. కాబట్టి మనం లౌకికమైనటువంటి దేశంలో ఉన్నాం కాబట్టి అందరూ సమానం అనుకునేటటువంటి భావన ఉండాలి. కానీ రాముని ఫోటో పెట్టుకొని ఓటు అడగడం, దేవుని పేరు చెప్పి ఓటు అడగడం, గుడిని చూపించి ఓటు అడగడం అనేటటువంటిది మంచి సిస్టమ్ కాదు. అది ప్రజాస్వామ్యానికి చాలా ఇంకొకటి మీరు యూత్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఓట్ ఫర్ డెవలప్మెంటా, ఓట్ ఫర్ క్యాస్టా, ఏమనుకుంటున్నారు? ఓట్ ఫర్ డెవలప్మెంటే ఉండాలి. ఎందుకంటే 10 సంవత్సరాలలో కాస్తో కూస్తో డెవలప్ తెలంగాణ జరిగింది అంటే ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. జరిగేటటువంటి క్రమంలో ప్రజలు మాయమాటలకు నమ్మి మోసపోయి మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ చేయండి, ఏ రైతుని అడిగినా కూడా ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి మాట తీస్తే చెప్పుతోటి కొడతాం అంటే అన్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఈ నీళ్లు లేవు, కరెంటు లేదు, తాగనికే నీళ్లు లేవు. ఇవాళ మిషన్ భగీరథ వచ్చి 10 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ప్రాబ్లం రాలే, ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్. కానీ ఇలా 3 రోజులకు ఒక్క రోజు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది కొన్ని ప్రాంతాలలో. కాబట్టి ప్రజలకు ఇవన్నీ లైవ్లో ఉన్నాయి. కానీ దాన్ని గమనించి ప్రజలందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ వైపు, నాగర్ కర్నూలు పార్లమెంట్లో మంచి వ్యక్తి ప్రవీణ్ కుమార్ సారు, ఎక్కడ మచ్చలేనటువంటి వ్యక్తి, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక ఆయన. పార్లమెంట్లో నిలబడి మాట్లాడినా కూడా 10 మందికి మేలు జరిగేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తాడు. ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే మా దగ్గర అయితే కంపల్సరీ కార్ వస్తుంది, ప్రవీణ్ కుమార్ వస్తాడని మాకు ఖచ్చితంగా మేము ఆయనకే ఇస్తాం. అంటే కేసీఆర్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైతే ఇప్పుడు ఎంపీగా నిలబడుతుండో ఆర్ఎస్పీ గారు ఆయనను చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా, పైన కేసీఆర్ ముఖం చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? లెక్క అయితే కేసీఆర్ ముఖం చూసే మేము ఓటేయాలనుకున్నాం. ఆ తర్వాత ఈయన మంచి వ్యక్తి అని ఈయనకి కూడా వేయాలని మా ఇష్టం. ఇక ఆయన అట్లా, ఎందుకంటే ఆయన కూడా మాకు చాలా మంచి వ్యక్తి, ఈయన కూడా మంచి వ్యక్తి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్, ఈయన మంచి వ్యక్తి. ఈయన ఈ ఇద్దరికి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. కానీ చాలా వరకు కేసీఆర్ని తిడుతున్నారు కదా, తెలంగాణ నప్పుల కుప్ప చేసింది ఏం లేదు అని అంటున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అంకుల్? మేము యాక్సెప్ట్ చేయ వాళ్ళు మాట్లాడే మాటలకు అప్పులు చేసిండు, అది చేసి ఇది చేసి అన్నది మొత్తము చేసిన ఆయన తిననీకి, ఆయన సంపాదించుకోవడానికి చేయలేదు. చేస్తే ప్రజల కోసం చేసిండు, అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇంకా ఆయన చేసి తప్పేముంది, అందులో తప్పేం లేదు. ఇక అంకుల్ ఇప్పుడు అంతకుముందు కూడా తెలంగాణ రాకముందు కూడా మీరు ఉన్నారు కదా ఇదే ఏరియాలో. 10 years బ్యాక్ 10 సంవత్సరాల క్రితం ఇదే ఏరియాలో ఎట్లుండే వాటర్ ప్రాబ్లం కానీ నీళ్ళు ఎట్లుండే? ప్రాబ్లం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు మొత్తం చెత్త ప్రభుత్వం. అది ఇంటున్నా మొత్తం కరువు ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే కరువు, అది వచ్చేదే ఢిల్లీకి వెళ్ళి మొత్తం కరువు దేనికనే వస్తుంది ఇక్కడ మన ఇక్కడ తెలంగాణకు. కానీ బాగు చేయనికే మాత్రం కాదు, వేస్ట్. ఆ ప్రభుత్వం వేస్ట్. ఎప్పటి సందో నాకు తెలిసిన కానీ 100 మందికి నేను ఇదే సమాధానం ఇస్తాను. నేను బయట ఎవరికైనా కానీ కూడా ఎవరు వచ్చినా నేను ఇదే సమాధానం. ఆ కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ కరువు వచ్చేసింది, మనకు మొత్తము పంటలు రావు, మొత్తం ఎడారి అయిపోతుంది, జీవితం వలస పోవాల్సి వస్తుంది మన ప్రజలు మొత్తం మళ్ళీ. అది మాత్రం కంపల్సరీ అని చెప్పేసినది. అట్లా ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే వాడిని లంగా మాటలు, లుచ్చా మాటలు. వాడు ఎటువంటి మనిషి అనేది ప్రజలకు తెలియదు. మాటల మీద వాళ్ళు బోర్రబడి 6 గ్యారెంటీలు ఇవి చేస్తాం అవి చేస్తామని మొత్తం మోసం. అది చేసేవాడు ఇంట్లో చెప్పి చేయడు, చేసేవాడు మనసులో పెట్టి పని చేస్తాడు. కానీ చెప్పి చేసేవాడు వాడు దొంగ. నేను అనేది ఖచ్చితంగా, ఇది నేను చెప్పేది మాత్రం ప్రూఫ్ ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగానే రేవంత్ రెడ్డి మాటలు విని ప్రజలు మోసపోయినారు అనుకోవచ్చు. అది కరెక్టే, కంపల్సరీ మోసపోయినరు ప్రజలు, మాటలకే మోసపోయినరు. ఇంకోటి ఏంటంటే కొంచెము తేడా ఏమొచ్చిందంటే ఇది మారుస్తారంట ఏదో, ఇంకా ఇది వస్తే ఇంకేం మారుస్తుందో అనే ఒక జనం ఏమైపోయిందంటే అమ్మ కేసీఆర్ కానీ ఇంకా మంచిగా చేస్తాడేమో అనే ఒక డెవలప్మెంట్. సూతం వినదెట్టుంటుందో, సూతం ఒక 5 ఏళ్ళు చేస్తాడేమో కదా, 5 ఏళ్ళు సూతం అనేది కాదు, 5 రోజులు 6 రోజులు 9 రోజుల వరకే ఆయన మొత్తము బయట పడిపోయింది. ఆయన జీవితం చరిత్ర మొత్తం బయట పడిపోయింది. ఆయనకి ఎప్పటికైనా కానీ ఆయన మొత్తము చేసేది మాత్రం మొత్తం బోకసే, ఆయన మొత్తం వేస్టే, ఆయన పనులు మొత్తం వేస్టే. ఇప్పుడు భూమి ఉందా అంకుల్ మీకు? మాకు భూమి అయితే ఏం లేదు, మేము బిజినెస్ దారులం, బిజినెస్ చేసుకుంటాం అంతే. మాకు భూమి లేదు, మాకు రైతు బంధు అంటే అవన్నీ మాకేం లేదు. బిడ్డ పెళ్లి చేసినాం, కళ్యాణ లక్ష్మి వచ్చింది, వచ్చేసింది. అదేమైనా ఉపయోగపడింది అంకుల్ కళ్యాణ లక్ష్మి అనేది? సరిపడుతుంది. ఏదో ఒక అవసరానికి, ఏదో అవసరం కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఉపయోగపడకుండా ఉట్టే మనం అంటే అది అప్పుడు
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వలేదు కదా. ఇయ్యలే ఆయన హామీలు ఏమేలే ఆయన ఇవ్వకుండానే ఇవన్నీ పనులు చేస్తున్నాడు. నేను నీళ్లు నిధులు మనకు లేవు అవన్నీ మనకు తెస్తా అన్నాడు, అవి తెచ్చిండు ఖచ్చితంగా. కానీ ఈ కళ్యాణ లక్ష్మి ఆ తర్వాత రైతు బీమాలు ఇవన్నీ చెప్పలే ఆయన, చెప్పలేదు. ఇంకోటి అంటే ఇప్పుడు హాస్పిటల్లో కిట్ అని ఒకటి ఇస్తున్నారు కదా, అటువంటిది కూడా లేకుండే, చెప్పలేదు. అవి కూడా మంచిగా ఇచ్చిండు ప్రతి ఒక్కరికి. ఆయన చేసిన పనులు చాలా మంచిగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే సీఎంగా కుర్చీ మీద కూర్చుండో తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అన్న మాట ప్రతిసారి ప్రతి సభలలో చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఆనవాళ్ళు పోతాయా కేసీఆర్వి? అస్సలు పోలేవు, పోనీయం కూడా, జనం కూడా పోనీయరు. ఇడ తెలంగాణలో ఒక్కటి కూడా పోదు. తొలత వాడు పోతాడు చూడు, ఇంకా ఉండడు. వాడు పోయేది చూసుకుంటున్నాడు కానీ ఇతల పోతుంది. అది వీకే ఇది వీకేసాం అంటే ఎవడు ఊకోడు. వింటున్నా, వానికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడు ఏదో 5 ఏళ్ళు గుడ్డిగా ఇట్లా మేము కళ్ళు మూసుకొని ఊకోవాలి. తర్వాత వానికి ఎట్లా కొట్టాలనో ఏం లేదు. ఇక మొత్తం వాడి ఇక్కడ వచ్చినాను కూడా ఎవడు కూడా ఇచ్చాడు. రాళ్ళు చెప్పులో తీసుకొని తిరగబడి వేస్తాడు జనం. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. మోసం చేయదు జనానికి. మార్పు కావాలని చెప్పి జనాలే ఎన్నుకున్నారు కదా. అవును, మార్పు చేస్తానని నువ్వు మనసులో మోసం చేసినావు కదా. నువ్వు చేసి చూపిస్తానన్నా నీకు ఒకటి అదే చేసిన అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఇన్ని గారడి చేసినావు, మొత్తం మాయగారడి లాగా చేసి మొత్తం మోసం చేసి జనాన్ని అధ్యక్షిస్తాను చేసినావు. ఇంట్లో ఆ గారడి అనేది ఏందనంటే ఇప్పుడు మొత్తం బయట పడిపోయింది. ఇది నీ మొత్తం బయట పడిపోయింది. నీకు అసలు ఇప్పుడు నీకు ఇంత కూడా ఛాన్స్ లేదు. ఏమన్నా నీ సొమ్ము నీ సొత్తు నీ వెనక తిన్న ఫాల్తు కొడుకులు మాత్రమే నీకు ఓటేస్తారు, నేను ఇది చేస్తారు. అంతేగాని అంతకన్నా ఎక్కువ మాత్రం ఎవరు జనం మాత్రం. టికెట్లు కూడా ఆల్మోస్ట్ రెడ్డి ఎవరు ఎక్కడ అడిగినా కానీ ఏ కాన్స్టిట్యున్సీలో అడిగినా కానీ ఫీలింగ్ కరెక్టే ఉంది. రెడ్డింగ్ ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. రెడ్డిస్కి ఎందుకు ఇవ్వాలి అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అదే నేను అంటున్నా కదా, వాళ్ళు రెడ్డిస్కే ఇచ్చుకుంటారు. వేరే ఇప్పుడు బీసీ మైనార్టీ వేరే జాతి కులాలు గొల్లోళ్ళు కురువోళ్ళు ప్రతి జాతి లోపల తెలుగోళ్ళు ప్రతి ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి. అంటే బీజేపీ మత రాజకీయాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? మత రాజకీయాలు వేరే రాజకీయాలు నాకు ఏ సమస్య కాదు. ఒక బీజేపీ కూడా నాకు ఏం సమస్య లేదు. అది ఏంటంటే అది ఒక కుల మతానికి హిందూ ముస్లింకు కొంచెం కొట్లాటలు పెట్టడం. ఇన్ని రోజులు మనం బాయ్ అనుకొని కలిసి ఉన్నటోళ్ళు మళ్ళీ ఎప్పుడైతే బీజేపీ వచ్చిన తర్వాత ఇదన్నీ మళ్ళీ ఇప్పుడు హిందూస్ అని ఒకరు ముస్లిం అని ఒకరు ఇట్లా వేరు చేస్తుంటే వేరు చేస్తే బాగా అనిపించదు, మంచిగా ఉండదు. అందరు కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. అట్లా వేరు చేసి వాళ్ళకు కొట్లాట పెట్టి మనం ఇంతవరకు 10 ఏళ్ళ సంది ఏ ఒక్క నొల్లి గడబడి ఏం లేవు. అంతకుముందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఉన్నప్పుడు అప్పుడు గర్చలు జరిగినాయి. హిందువులు ముస్లింలు అని కొన్ని రోజులు తగాదలైనవి, సంపుకాలు కొట్లాటలైనవి, అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ సంది లేవు. అందుకోసమే మొత్తం మన హిందూ ముస్లిం మొత్తం ఏకమత్యంగా కలిసిపోవడమే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. సో ఇంకొకటి అంకుల్, లాస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? వాని మాట తీరు మొత్తం ఎట్లా ఉందంటే ఇప్పుడు బర్రకాడు కొట్టాడు కూడా బర్రె పోతలేదు వస్తాయి దెంగురోదని రాయి తీసుకొని అన్నట్లు ఉంది. నేను చెప్పేది కరెక్ట్. ఇది గొర్రెకాడు కొట్టేది ఆ గొర్రె కాకపోతే ఏ రాయి తీసుకొని దెంగురా అన్నట్టు ఉండదు. ఆ మాటలు ఆ తీరు లేదు, ఆ పద్ధతి లేదు. ఆ సీఎం ఎట్లా అంటే పోయి గాడిది అంతే పోయి గారెల బుట్టిలో పడినట్టు పడ్డాడు రేవంత్ రెడ్డి. గాడిది తన్నింది, రేవంత్ రెడ్డి పోయి గారెల బుట్టిలో పడ్డాడు. బస్ అంటే ఒక పదవి వచ్చింది అన్నట్టు అంతే. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎందుకంటే డెవలప్ చేయడానికి వచ్చిండు కదా, మార్పు తీసుకురావాలని వచ్చింది కదా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కేసీఆర్ని తిడితే ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నా? ఏం కాదు. కేసీఆర్ని వాడు దునియా తిట్టాను, దునియా చెప్పినా కూడా కేసీఆర్ వాడిని ఒక్క ఇంటికి ఏదో అంటే మొన్న ఏదో తప్పిపోయి ఇదైపోయింది అంతేగాని నా మనసు పూర్తి ఆనాడు సంధ్య తెలంగాణ వచ్చినప్పటి సంది మేము తెలంగాణలోనే ఉన్నాం. అప్పటి సందైనా మాది ఒకటే లెక్కలో ఉన్నాం, ఒకటే లెక్కలు నడుస్తుంది. కానీ ఆ రేవంత్ రెడ్డి గురించి ఆ బీజేపీ గురించి నాకు ఏది కూడా నచ్చలేదు. ఓవరాల్గా ఈసారి పార్లమెంట్లో మీరు ఆర్ఎస్పీ గారి గలం వినాలి ఖచ్చితంగా. కేసీఆర్ ముఖం చూద్దామని ఓటేద్దాం. ఖచ్చితంగా కేసీఆర్ ముఖం చూడాలి, చూసి ఆయన ఓటేయాలి. సో ఈసారి మీ నాగర్ కర్నూలు నుంచి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? బీజేపీ, బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ఏమన్నా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా అన్న? అంటే కాంగ్రెస్ వచ్చి ప్రభుత్వం ఏం చేయలేదు, నల్లాలు వస్తలేవు, ఏం వస్తలేవు. మరీ జనార్దన్ ఇంతకుముందు మంచిగా చేసిండు, మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే ప్రజలకు బాగుంటుంది, కేసీఆర్ లేకుంటే బాగుండేది.
అదే మీరేమైనా లబ్ధి పొందినారా అన్న? లబ్ధి పొందింది. ఏమేమి వచ్చినాయి మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? టీఆర్ఎస్ నుంచి మంచిగా వచ్చింది నాకు అనుకున్నది. ఇప్పుడు అంతకుముందు మీ ఏరియా ఎట్లుంటుండే అన్నది? ఇది మొత్తం బాగలేకుంటుండే, ఆల్రెడీ అది డివైడర్లు అయినాయి, ఇక్కడ కూడా అవుతుండే, మంచిగా డెవలప్ చేసిండు, ఇక్కడ మంచిగా అయింది. అంతా చెప్పిన పని మొత్తం మంచిగా చేశాడు మరి జనార్దన్ ఆయన కానీ. టీఆర్ఎస్ నుంచి మంచిగా జరిగింది. సో ఇప్పుడు కరెంట్ ఉంటుందన్న, కరెంట్ వాటర్ ఉంటుందా మళ్ళీ? లేదు, కరెంట్ ఉండలేదు, వాటర్ కూడా వస్తలేవు, చాలా ప్రాబ్లం అవుతుంది. కరెంట్ నిజంగానే పోతుందన్న మీ ఏరియాలో? పోతుంది. వాటర్ వాటర్ కూడా వస్తలేవు. ఎన్ని రోజులు అయితే వాటర్ 2 డేస్కి 3 డేస్కి ఇడుస్తారు వాటర్, అట్లా అవుతుంది. వాస్తవమేనా ఇది? అవును. ఏ ఏరియా అది? ఇక్కడే బస్ స్టాండ్ ఏరియా. వాటర్ సరిగ్గా ఉండలేదు, కరెంట్ కూడా ఉండలేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కాంగ్రెస్ గెలిచిన తర్వాత? ఇంకా ఉన్నాయి కానీ. తాత నమస్తే. నమస్తే. ఏం పేరు తాత? బాలయ్య, చిన్న బాలయ్య. ఏం చేస్తుంటావు? చెట్లకు నీళ్ళు పడుతున్నాయి, రోడ్డు పొంటి చెట్లకు నీళ్ళు పడుతుంటావు, మంచి పని చేస్తున్నావు తాత. గవర్నమెంట్ చెట్లకు. గవర్నమెంట్ చెట్లకి వస్తాయి మళ్ళీ పైసలు ఏమని ఇస్తారా? వస్తాయి. జీతం లెక్కన లేకపోతే మాస్టర్ రోజు 250. 250 ఇస్తారు. ఎంతసేపు పని ఉంటుంది మీకు అట్లా? ఇప్పుడు 9 పోతాం, 1 దగ్గర చేస్తాం, మధ్యాహ్నం అనుకుంటే మళ్ళీ అప్పటికి 3 గంటలకు పోయి మళ్ళీ 5 దగ్గర. చెట్లకు నీరు అంటే ఇప్పుడు చాలా మంది చెట్లు కొట్టేస్తున్నారు కదా. ఇది పూల చెట్లు, ఇవి రోడ్డు పొంటి చెట్లు చిన్న అవి వాటికి పోస్తున్నారా? పూల చిన్న చెట్లు, చిన్న చిన్న చెట్లకు నీళ్ళు చిన్న చిన్న చెట్లు. ఈ రోడ్డు పొంటే మళ్ళీ ఎండ మస్తు ఉంది కదా తాత, బంద్ చేసిన ఎండకు బంద్ చేసినారా? మళ్ళీ అప్పటికి 3 గంటలకు పోతాం. పొద్దున 10 పొద్దుగాల పట్టి వచ్చినాం, ఇప్పుడు బంద్ ఎండ ఉందని పొద్దుగాల 7 గంటలకు పోయింది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం 3 గంటలకు. తాత ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళీ 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసా? తెలుసు తెలుసు. మరి కారా చెయ్యా పువ్వా? ఇంకా వెళ్ళనాడు ఎట్లయితే ఎక్కడ నువ్వేమనుకుంటున్నావు తాత? అప్పుడైతే చేయికేసినాయి. చెయ్యికేసినారు. ఏం చూసి చెయ్యికేసినారు? ఇంకే 9 ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా, ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ గెలిపిద్దాం. ఎట్లా అనిపిస్తుంది మళ్ళా? భూమి ఉందా మీకు? ఇక్కడ భూమి ఉంది, పట్ట భూమి. రైతు బంధు పడ్డదా మొన్న? రైతు బంధు పడ్డాయి కానీ బ్యాంకులు అప్పుడు పట్టుకున్నారు. అయ్యో, బ్యాంకుల్లో 50,000 ఎక్కువ ఉడికి 50,000 ఉన్నాయి. 50,000 ఉంటే 5,000 వేస్తే పట్టుకున్నారు. మళ్ళీ అవి ఇప్పుడు 15,000 ఇస్తా అన్నాడు కదా. ఏది ఇంకా ఇంతవరకు వచ్చే నెల, ఈ నెల, ఆ నెల అని జరుపుతున్నాడు. అంటే అవి 5,000 ముందు నుంచే పడుతుండే కదా, ముందు ముందు నుంచి ఉన్న పైసలే. అవే పైసలు. పింఛన్ వస్తుందా తాత? 2,000. అది కూడా కేసీఆర్ ఇచ్చిన పింఛనే కదా. 4,000 ఇస్తా అన్నాడు కదా మరి రేవంత్ అన్న. ఏలే ఈ నెల, ఆ నెల అంటున్నాడు. అంటే వచ్చిన వెంటనే ఇస్తా అని చెప్పింది కదా. చెప్పిండు కానీ ఇప్పుడు ఈ నెల, ఆ నెల అని జరుపుతున్నాడు. ఇప్పుడు 2,000 వస్తున్నాయి, నేను వచ్చినాగానే 4,000 ఇస్తా, మీ మన్మడు మన్మరాలు వచ్చి కాలు ఒత్తి మీ దగ్గర పెట్రోల్కి పైసలు తీసుకుంటా అన్నాడు కదా. ఒత్తుతున్నారా మళ్ళీ పైసల కోసం? ఎవరు వస్తున్నారు, మనం అయితే ఏం లేదు. మీ మన్మడు మన్మరాలు ఎవరన్నా పైసల కోసం అడుగుతలే మళ్ళీ? లేదు నా మనోళ్ళు ఇంకా కొడుకులో పెళ్లి చేయలే, పెళ్లి కాలేదు. పెళ్లి కాలే, పెళ్లికి వచ్చారు కానీ చేయలే. ఎందుకు తాత 4,000 వస్తలే మళ్ళీ? పింఛన్ 4,000 వస్తలేదా? 2,000 వస్తాయి. ఇంకా 2,000 వస్తుంది. 2,016 రూపాయలు. మళ్ళీ ఎందుకు ఓటేసినారు మళ్ళీ కాంగ్రెస్కి? ఏం చూసి ఓటేసినారు? ఏమో అప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ వేసిండే కాడ అదే పక్కన లెక్కపడి బట్టి వేసినాం. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు 200 వచ్చింది కదా. అప్పుడు రాలే నాకు పింఛని. అప్పుడు రాలేదు, వచ్చేటోళ్ళకి 200 వచ్చింది. అప్పుడు 200 కాంటి వచ్చింది కానీ నాకు మా నిరుడు సంది వస్తున్నాయి 2,000. మళ్ళీ ఈసారి ఎవరు అనుకుంటున్నావు మళ్ళీ? ఇంకా ఈసారి ఇంకా ఏమో ఇంకా వెళ్ళనాడు, ఎక్కడ తిరుగుతారో ఎక్కడో ఎట్లా. మనం చూసాం కదా, అరే పలానా మనిషి గిజ్ చేసిండు, పలానా మనిషి గజ్ చేసిండు అని ఉంటుంది కదా తాత. ఉంటుంది. గట్లా అడుగుతుంది. ఇంకా అదే నాడు ఇంక ఎట్లా అవుతుంది. ఇప్పుడైతే ఇంకా కాంగ్రెస్కి వేసినాం మొన్న ఎలక్షన్లో. మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, మా అబ్బాయి, నేను, మా భార్య. 3 కాంగ్రెస్కి వేసినారు. మంచిగా ఉందా మళ్ళీ కాంగ్రెస్ పాలన? ఇప్పటికైతే నడుస్తుంది ఇంట్లో. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే ఇంకా అన్ని నడుస్తున్నాడు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా అంటే వచ్చిన వెంటనే ఇస్తా అన్నాడు కదా అన్నాడు కానీ ఈ నెల, ఆ నెల అని జరుపుతున్నాడు. మళ్ళీ నమ్మే అవకాశం ఉందా ఈసారి మళ్ళీ కాంగ్రెస్ని? ఏమో కాంగ్రెస్ అంటున్నాడు జనాలు. మీరేమనుకుంటున్నారు మళ్ళీ? 4 లాక్, నేను 4 లాక్ అట్లా ఉండదు కదా. ఇప్పుడు నీ ఓటు ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. ఒక్క ఓటుతో ఓడిపోయేటోళ్ళు కూడా ఉంటారు కదా. అవునా కదా? అట్లానే మళ్ళీ రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ 9వ తారీఖు. చేసిండా? మళ్ళీ 8వ నెల అంటున్నాడు.
మళ్ళీ రుణమాఫీ 8వ నెల అంటాడు. నమ్మే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ చేశాడు అనుకుంటున్నారా? ఇక ఏమో ఇక చేస్తాడో చేయడో వాళ్ళ చేతుల పని, మనకేం తెలుసు అమ్మ. ఓటు అయితే నీ చేతిలో ఉన్న పనే కదా. ఆ ఓటు అయితే నా చేతుల్లో వాళ్ళ ఎట్లయితే నా పేరు రాజు. రాదు ఎక్కడన్నా ఏ ఊరు? ఇదే ఇదే ఏ ఊరు కిందకి వస్తుంది ఇది? గుమ్మకొండ. గుమ్మకొండ. గుమ్మకొండ నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలే కదా. నాగర్ కర్నూలు. మీరేమనుకుంటున్నారన్న మళ్ళీ? తాత అయితే ఏం కన్ఫర్మ్ చేయలేడు, ఆ రోజు ఏది అనిపిస్తే అదే చేస్తా అని చెప్పేసి అన్నారు. మీరేమనుకుంటున్నారు మళ్ళీ? ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇవి మన దేశంలో సరైన వ్యక్తి కావాలి కనుక ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు సమాజంలో మనిషిగా మనిషి చూస్తలేరు. ఓటర్లను ఈరోజు కోటరుకు లోటుకు అంటే అంత బానిసగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే దేశం ఎటువైపు వెళ్తుందో తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే యువత మేలుకో, యువత దేశాన్ని ఏలుకో, రాజ్యాంగాన్ని కాపాడుకో. అంటే మనిషిగా మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు పార్టీల మధ్యన మత చిచ్చులు పెడుతున్నారు. అంటే అంటే మనం అంత దూరం పోలేము. కానీ ఈ భారతదేశం మనకు మంచి నాయకుడు కావాలి అంటే రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్కు ఆయనను ప్రధాని చేసుకుంటే ప్రతి ఒక్కరిలో, ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వచ్చారు. ఈయన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏంటంటే ఒకటి జై శ్రీరామ్ అనేది, లేకుంటే రామ మందిరం కట్టించిన దీని ద్వారానే అందరు మొక్కాలనేది కాదు. ప్రతి మానవుడు, ప్రతి కులాలు, ప్రతి జాతి భూమి మీద ఉంటుంది. అందరికీ సమానంగా చూడాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలి. ఇక్కడ కూడా మల్లిరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మల్లిరావు గారు గెలుస్తారని నేను నమ్ముకుంటున్నాను. నా ఒపీనియన్. అంకుల్, ఇప్పుడు మన తెలంగాణలో May 13కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈసారి పార్లమెంట్లో నాగర్ కర్నూలు నుంచి ఎవరు గలం వినాలనుకుంటున్నారు? బీజేపీ నుంచి వచ్చేసి బర్రెడ్డి ఉండు, అండ్ బీఆర్ఎస్ నుంచి వచ్చేసి ప్రవీణ్ కుమార్ ఉన్నారు, అండ్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి రవి గారు ఉన్నారు. సో ఈసారి మీరు పార్లమెంట్లో ఎవరు గలం విని డెవలప్మెంట్ ఎవరు గెలిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, అరే పలానా మనిషి పార్లమెంట్లో ఉంటే మన నాగర్ కర్నూలుకి అభివృద్ధి ఫండ్స్ వస్తాయి అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు? ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? కేవలం మన నరేంద్రుని వల్లే సాధ్యం అవుతుంది. బీజేపీ నుంచి భరత్ రెడ్డి అంటే పర్సన్ ఎవరైనా కావచ్చు, కానీ సెంట్రల్లో బీజేపీ వచ్చేస్తే మన దేశం కానీ రాష్ట్రాలు కానీ సుభిక్షంగా ఉంటాయి. ఆయన ప్రవేశపెట్టినటువంటి హెల్త్ పాలసీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ప్రపంచ దేశాల్లో మన ఉక్రెయిన్ తీసుకుంటే ఇక్కడ జెలెన్స్కీ, తర్వాత పుతిన్ విషయంలో వస్తే మన దౌత్యపరంగా మన మోదీ గారు వెళ్ళడం వల్ల అక్కడ యుద్ధం ఆగిపోయింది. అదేవిధంగా మన 29 రాష్ట్రాలు, మిగతా కేంద్ర ప్రాంతాల్లో చూసినప్పటికీ కూడా సుభిక్షంగా ఫండింగ్ 80 to 90% ఫండింగ్ ఏదైతే వస్తుందో సెంట్రల్ నుంచి అన్ని రకాలుగా మన రాష్ట్రాలు ఉపయోగించుకునేందుకు అవకాశం వస్తుంది. ఎస్పెషలీ ఆయనను దుమ్మెత్తిపోయడంలో వీళ్ళందరూ ఏంటంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో కేవలం ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ, తర్వాత ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి కేసీఆర్, అది మేము గెలవాలి, సంపాదించుకొని పోవాలనేటువంటి కుయుక్తులు పండుతున్నారే తప్ప ఒక రైతు ఇప్పుడు బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్, తర్వాత జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఉండాలంటే ఈ రోజుల్లో కంప్లీట్గా మోడీ వస్తేనే సాధ్యం అవుతుంది తప్ప వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రాంతీయ పార్టీ నుంచి ఏం చేయలేరు. నేషనల్ పార్టీ ఉన్నట్లయితే కాంగ్రెస్ చూసినట్లయితే ఒక 3 రాష్ట్రాలు, హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో ఏం సాధించలేదు. రాహుల్ గాంధీ ఒక చెత్త న్యూస్ ఇస్తుంటాడు. ఆయన ఏది మాట్లాడినా ప్రెస్ మీట్లో ఏం చెత్త విషయాలే మాట్లాడుతుంటాడు. అది కేవలం నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యం అవుతుంది, మిగతా వాళ్ళ నుంచి సాధ్యం కాదు. ఆయన బ్రతికున్నంతకాలం ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. ఆయన బ్యాచులర్ ఏదైనా కూడా ఇది కించిత్ ఆయన ఒక 3,50,00,000 రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక ప్రధానమంత్రికి 3,50,000 శాలరీ ఉంటుందండి ఎవ్రీ మంత్. అలాంటిది ఆయన దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయంటే 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన చేసింది. చెత్త రాజకీయాలను చేయడం, మత పార్టీలను ముస్లింలకు ఒత్తాసు పలకడం, మతపరంగా ఆర్టికల్స్ 28, 29 ప్రకారం వాళ్ళకు రాజ్యాంగంలో బీసీల నుంచి తీసినటువంటి రిజర్వేషన్ ఇవ్వద్దు.
ఇప్పుడు ఇచ్చేసి ఏం చేసింది, రాజశేఖర రెడ్డి ప్రధాన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రవేశపెట్టాడు. అవన్నీ పెట్టడం ద్వారా ఏమవుతుంది, బీసీలు కానీ మిగతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తామంటారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తీసేసి ఎప్పుడైతే ముస్లిమ్స్ ఉన్నారో ఆ రిజర్వేషన్ 4% ఎవరైతే ఇచ్చిపోయారో వాళ్ళకి తీసేయాలంటున్నాడు అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారు, మాఫింగ్ చేసేసి రిజర్వేషన్లో తీసేయాలని రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే తీసేసి ఆ రిజర్వేషన్ తీసేస్తున్నాడు, మీరు అందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ నష్టపోతారండి. ఎందుకు నష్టపోతారండి, ఆయన రాజ్యాంగాన్ని మారుస్తానంటలేడు. రాజ్యాంగంలో ఎక్కడైతే మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయో అవి తీసేస్తామో, ఎవరికైతే రిజర్వేషన్లు అందాలో 50% పైగా బీసీలు ఉన్నారు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు బీసీలు. మరి బీసీల లోపల ఎస్పెషల్లీ ఏముందంటే కంప్లీట్గా వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు. ఎవరు కొంత మాకు అమౌంట్ ఏదో ఇస్తారంటే వాళ్ళకు చేస్తున్నారు బీసీలు తప్ప. ఇప్పుడు ఇంకొకటి, ఈ 6 monthsలలో కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది, కాంగ్రెస్ పరిపాలన చెత్త గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అమలుకు సాధ్యం కానీ అసాధ్యమైనటువంటివి ఇచ్చేసి కర్ణాటకలో వచ్చేసింది అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది, హిమాచల్ ప్రదేశ్లో అటర్ ఫెయిల్యూర్ అయ్యింది, తెలంగాణలో వచ్చేసి ఏం చేసి మేము కూడా సాధించాలని చూసినారు కానీ ఏది కూడా ఇవ్వలేదు. కేవలం లేడీస్కి మాత్రం ఇంట్లో భార్యాభర్తలు సఖ్యత ఉండకుండా ఉండేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినారు. భార్య చెప్పకుండా బస్సులో ఎక్కిపోతుంది ఫ్రీగా. ఇంటిలో పిల్లలు ఏమవుతున్నారు, ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూడలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి అసలు అసంబద్ధమైనటువంటిది అసమర్థ పాలన. రేవంత్ 6 గ్యారెంటీల్లో ఆయన ఉచితమైనటువంటి గ్యారెంటీ ఆర్టీసీ నష్టపరిచేటువంటి రీతిలో ఉండేసి ఇప్పటికి ఆర్టీసీ వాళ్ళకి జీతాలు లేక వాళ్ళకి ఇంక్రిమెంట్స్, నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఐఆర్ కానీ ఏది ఇవ్వలేనటువంటి పరిస్థితులు. మొదలు కేసీఆర్ మోసం చేసిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన వచ్చినట్టు చేసి నేను చేస్తానే అన్నాడు. ఇప్పటికి 4 months కంప్లీట్ అయింది, ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ నష్టంలో ఉంది ఆర్టీసీ. వీళ్ళని అసలు ఉద్దేశం ఏంటండి, లేడీస్కి ఇప్పుడు నేను లేడీస్ని మీరు కూడా ఒక లేడీ కించపరచాలనేటువంటి ఉద్దేశం కాదు. అదే ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఇస్తే ఎక్కడైనా ఆర్థికంగా కొద్దిగా గొప్ప వస్తుంది. లేడీస్కి ఇవ్వడం వల్ల ఉపయోగపడుతుంది. వాళ్ళు ఊరికి పని లేక తిరుగుతున్నారు. బస్సులలో చూస్తే సాయంత్రం చూస్తే సీట్ దొరకదు, కొట్లాడుతుంటారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం లాగా ఉందా? లేదు, ఇది ఒక నైజాం పాలన. హిందువుల మీద అరాచకంగా దుష్ప్రవర్తన, తర్వాత దాడులు ఎక్కువ కేసీఆర్ జరిపినట్టు, కేసీఆర్ కంటే డబల్ ఉంది ఇక్కడ. కాబట్టి ఏం బాగలేదు. కాకపోతే ఈ రైతులు, ఇల్లిటరేట్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ అంటే గతంలో కూడా 75 సంవత్సరాల నుంచి ఏం పరిపాలన చేసిండో వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం రావాలంటారు వాళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ మోదీయే ప్రధానమంత్రి కావాలి. ఆయన 100 సంవత్సరాలు బతికి ఉంటాడు. ఆయనే బతికినంతకాలం ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల, ప్రాంతీయ అసమానతల వల్ల వేరే ప్రభుత్వాలు రావడం జరుగుతుంది. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో బీజేడీ, కర్ణాటక పోటీ ఎవరెవరికి ఉంటుంది అనుకోవచ్చు? 100% బీజేపీ, కాంగ్రెస్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. ఏం పేరు ఆంటీ? పార్వతమ్మ. ఏ ఊరు? కుమ్మకొండ. నాగర్ కర్నూలు వస్తుంది కదా డిస్ట్రిక్ట్. కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఉందా? ఏ మంచి లేదమ్మా, పిరుబా చేసి మా ఇజ్జత్ అంతా తీసిండు. ఇజ్జత్ మొత్తం తీసినారంటారా? ఎందుకు? మాకు కిలో లేదు, ఏమన్నా మడిగేసాం అనుకోదా అన్న, ఆడోళ్ళ కిలో లేకుండా తిరుగుతున్నారు అంటారు అంతే. మా ఇంటి అవసరానికి పోయినా, ఎట్లా పోయినా తిడుతున్నారు. మంచిదానికి పోయినా చెడుదానికి పోయినా మాకు అదొక్కటి గలీజ్గా అనిపించేది. ఎందుకు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, నెలకు మేము 6,000 ఆదా చేస్తున్నాం, ఆడోళ్ళకి 2,000 ఆదా అవుతున్నాయి అని అంటున్నారు. ఆదా అయితలేవా మళ్ళీ కాంగ్రెస్? ఒక్క నెల లేదు. మంచి అనిపిస్తలేదా? ఫ్రీ బస్ చూపిస్తే పోతావు, ఈడెక్కుతా ఆడ దిగుతావు. వద్దొద్దు, ఫ్రీ బస్ మాత్రం వద్దబ్బా. ఎందుకంటే లెక్క మాకు బుద్ధి లేకుండా అయిపోయింది. ఇప్పుడు అవసరానికి బినిపేలు ఎక్కితే 30 రూపాయలు తిమాసిపెట్ల ఇస్తుంటే మరి ఎక్కడ కష్టం, కనీసం ఎక్కుతాం. ఎక్కినాక మమ్మల్ని లేటి గల్చ కూర్చుంటారు, బయస్ మీరు ఇల్లాడరు మీకు పిరిబాస్ అంటే ఇట్లు ఇగినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఏదోలోకి వచ్చి తరుగుతున్నారు. మాకు ఇల్వే ఉంది అదొక్కటి. నా బ్యాంకు లోన్ మాయసోటి పేదలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చిన ఏది లేదు మాకు ఇంతవరకు. అవి చేయలేదు, ఏం చేయలేడు. 2,500 వస్తున్నాయా మళ్ళీ? ఏది మా ఊళ్ళో గ్రూపులో ఒక్కరికి వెళ్ళే మహిళలకు ఎవ్వరికి పడలేవు. పర్లేమా? అవ నిజం. 4,000 పింఛన్ వస్తుందా ఎవరికన్నా? ఎవరికి లేదు 4,000 పింఛన్. అవే కేసీఆర్ పింఛన్ వస్తుంది. మళ్ళీ ఎందుకు నమ్మినారు మళ్ళీ కాంగ్రెస్? ఎందుకు నమ్మినారు? ఇండ్లు ఇస్తాడేమో, తిరిగి ఇండ్లు ఇస్తాడని అనుకున్నాం కానీ ఆ ఇండ్లు లేవు, గిన్నెలు లేవు. మరి ఫ్రీగా ఇస్తా అని చెప్పలేడు కదా, ఇండ్ల ముచ్చట చెప్పలేడు కదా.
చెప్పినందుకే బొల్లరపు వచ్చి వేసినాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ? ఇప్పుడు మాది మా చెప్పు మా మేడకే కట్టినట్లయింది. అంత పెద్ద మాట అన్నారు ఏందంటే మరి ఇంకెట్లామా? ఇప్పుడుకి పేట కోతాం, గబ్బినపల్లి కోతాం, 20 రూపాయలు టికెట్ ఇచ్చి ఒకటి దిగుతాం. ఆ టికెట్ బందా, ఇండ్లు ఇస్తామండ్రి, కష్టపడి కట్టుకున్నాము, మిత్తిలోకి ఇచ్చినాం, పట్టణాలు దేశాలు పోతున్నాం, కూడి తినండి కంగాడికి లేవు. ఏది 5 లక్షలు ఇచ్చినా 2 1 ఇస్తానన్నా మేము పేదోళ్ళం కదా, బాగుపడతాం. ఇక నువ్వు ఉన్నోనికి ఎవరికి ఇస్తావు మేము చూడడానికి వస్తాం? మాకు తెలియదు, నువ్వు ఇచ్చింది తెలియదు, ఏం తెలియదు. మమ్మల్ని అయితే నువ్వు కళ్ళ చూడలేదా అంతే. ఇంకా ఇంతకు ముందు ఎట్లుంటుండే అంటే అంతకు ముందు కూడా కాంగ్రెస్ ఉండే కదా, ఇప్పుడు నీళ్ళు కరెంట్ అన్ని మంచిగా వస్తున్నాయి. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ 24 గంటలు మంచిగా ఉన్నది, మంచిగా బతికినాం. మా కష్టమే. ఇంకా ఆయన కూడా కేవంత ఇండ్లు గిన్నెలు ఎవరికి ఇచ్చిన లోపల ఆయన కూడా, కానీ కరెంట్ ఒకటి మంచిగా చేసిండు ఆయన. నీళ్ళు 2 పనులు మంచిగా చేసిండు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మికి ఇవన్నీ వచ్చినాయి? వచ్చినాయి. పింఛన్లు చేసిండు, కళ్యాణ లక్ష్మి చేసిండు. రైతులు ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయా అంటే ఎవరికన్నా? వచ్చినాయి, మస్తుగా వచ్చినాయి. రాజ్యం పోటీ ఈ ఊళ్ళో ఒక్కరినే కాదు, ఎమ్మెల్యే ఉడకంగా ఇళ్ళలోకి వచ్చి ఆ సత్యనారాయణ తన ఏం పని నాకు అండ్లే ఏం విద్యా భయపడ, కానీ ఆయన బుద్ధి పుట్టిన కాడికి 5 10 చేతుల నుంచి ఇటుపోయిండు. మరి జనార్దన్ ఎమ్మెల్యే వచ్చి ఈయన మాకు నమాజ్ పెట్టిన ఏడగాని రాడికి ఇప్పటికీ నాట్లో చూసినట్టు. పరిస్థితి ఎట్లుంది మరి కాంగ్రెస్ గెలిచిన? ఇంకెవరితోనే మాట్లాడకూడదు అనుకున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓట్లు ఇంకా మా కష్టం ఏం చేసుకొని పోతాం. కార్ గుర్తుకు కూడా అయ్యారా? కార్ గుర్తుకు ఇంకేదో ఇవో గిట్లుండదు. నీకు దోషి చదువుకున్నావు కదా, నేనైతే కష్టానికి వచ్చి నీడ కూర్చున్నా, గిట్ల బొగ్గలు వస్తున్నాయి, ఎట్లా బతకాలి? కష్టం చేసి తప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం, ఏదో సిమెంట్కో ఇల్లుకో మాగా ఇంకా పురిగిలు ఇల్లు అయితే ఇంకా కూలిపోయింది. ఎంత ఇస్తారో అని చెట్టు కింద ఇంతసేపు కాలం గడుపుతాం, కానీ ఇంకేంది లేదమ్మా. ఏం చెప్పదు ఇంకా నాతో, నాకైతే ఉన్నిస్తని చెప్పినేసాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంతకుముందు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు చక్కగా ఇవ్వలే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి ఏమన్నా? ఇప్పుడు ఎక్కడ దినపూటనే పోతుంది కరెంటు, 8:30కే పోతుంది. అంతే జల్దీ పోతుందా? నోట్లో బుక్ పెడుతుంటే కరెంట్ ఎక్కువ అంటారు. ఇంకా బుక్ ఆపుకోవాలి అర్ధ గంట, మళ్ళీ వచ్చినాక తినాలి. నిజంగానే పోతుందా అంటే? అయ్యో అందరిని అడుగు జనాలను. కరెక్ట్ 8:30కు మేము తింటాం కదా, అది రెండో బుక్కకు పోతూనే ఉంటుంది. మళ్ళీ ఇంకా సేపు ఉన్నట్లు 2 నిమిషాలకు వస్తుంది, ఇంకప్పుడు తింటాం. నీళ్ళు మంచిగా వస్తున్నాయి మళ్ళీ? నీళ్ళు కూడా అన్ని కైసేలు కాలువలు ఎండిపోయినాయి, చెల్లు ఎండిపోయినాయి. ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడైనా కాలువలు ఎండిపోవడం కానీ, కరెంటు పోవుడు కానీ, నీళ్ళు బంద్ అయ్యుడు చూసినామా? చూడలే అమ్మ. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిందంటే కాలువలు వచ్చినాయి, మంచిగా బతికినాం, కూలి పోయినా మంచిగా బతికినాం. ఇంకా ఆయన కూళ్ళు ఉండాలంటే కూడా నీళ్ళు అవన్నీ ఉంటేనే కదా రైతుల దగ్గర కూళ్ళ పోవడానికి వస్తుంది. అవునమ్మా. ఇంకా ఇది ఏంది లేదు, ఎండగొట్టినట్లే ఉండదు. చెల్లర తిరుగుతున్నాం, చుట్టూ తిరిగి వస్తున్నాం, నీళ్ళు తాగినాం, ఇంకా నీడ కూర్చున్నాం. మంచి లేదా కాంగ్రెస్ వాళ్ళ పాలన? మళ్ళీ గెలిచినందుకు ఎంత సూపర్ ఉంది చెప్పిన సోలి. ఇంకా బస్సులు ఒక్కటి బంద్ చేసి బ్యాంకు లోన్ తీసేసి మహిళలకు 2500 లేకున్నా మాన ఇంత లోను కష్టం చేసుకుంటాం, తెస్తాం, నెలకు బ్యాంకులో కడతాం. మాకు ఎవరు ఉన్నప్పుడు మంచిగా అనిపించింది చెప్పండి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నారు. నిజమేనా అంటే? అది నిజంగానే మంచిగా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు? నిజంగానే మాకు లోన్లు ఇచ్చారు మహిళలకు. అంటే చాలా వరకు మహబూబ్ నగర్ సరే ఇక్కడ చాలా మంది వరుసలు పోతున్నారంటే కదా, వేరే దేశాలకు పోయి పని చేసుకొని కూలీలు చేసుకొని ఉంటున్నారు. మరి వాళ్ళందరినీ బంద్ చేసిండు ఆయన పోకుండా. ఇప్పుడు దేశాల వాటర్లు అందరిని బంద్ చేసిండు, పోకూడదు, వేరే దేశం పోయి బతకొద్దు, ఊళ్ళోనే బతకాలని బంద్ చేసిండు వాళ్ళను. ఆయన ఇంతకుముందు మరి జనార్దన్ ఇంతకుముందు వేరే దేశం పోయి బతకొద్దు, ఊళ్ళోనే బతకాలి అని ఇట్లా ఇట్లా వాళ్ళకి మాఫీ చేసిండు, కావాలంటే పైసలు వేసిండు. ఇదేంది గెలిచినా మా పేదోడేంది చదవడేంది. నీ ఇల్లు కూలిపోయింది, నా ఇల్లు కూలిపోయింది, మొత్తం ఇల్లే వాడిపోయింది. ఇప్పుడు కూడా చూపిస్తా, ఇల్లే వాడిపోయింది అంటే అప్పటికి ఇల్లు నేను కట్టేస్తా గెలిచినాక అన్నాడు. ఇంకా కూలిపోయిన ఇల్లు ఆయన కట్టేయాలి, ఈయన కట్టేయాలి, అట్టే ఉండదు. ఇంకెవరు కట్టిస్తారు?
మరి ఓట్లు ఎట్టేస్తారు జనం వేస్తేనే మీరు గెలిచిండ్రు మరి జనానికి ఎట్లా పేదలకు ఎట్లా చేయాలని తెలియదా పేదలకు ఎట్లా చేయాలి పేదకు చేయాలన్నా సాధకు చేయాలా బలిచడానికి చేయాలా పని బలిచడానికి చేసిండ్రు పేదలకు ఏం చేయలే పేదోళ్ళు ఇప్పుడు వినరు పేదోళ్ళు జలం పోయినా వినరు ఇప్పుడు పేదోళ్ళు జలం పోయినా వినరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే మీరు ఏమని ప్రశ్నిస్తారు ఓటు ప్రశ్నిస్తాం ఇదే మాకు ఎవరైతే మంచిగా మాకేం పని చేసినా చూపెట్టదు ముందుగా 2500 ఇవ్వాలి మీకు 2500 కాదు 2 పైసలు కూడా ఇవ్వలే మాకు ఇప్పటి వరకు 2 పైసలు కూడా 2500 అనేది లెక్క ఉంది కదా 2 పైసలు కూడా లేవాడ ఇంతవరకు ఆయన వేసిండు గెలిచిన ఆయన నిన్నమాన గెలిచిన ఆయన వేసిండు అనేది లేనే లేదు ఆడ ఏడా మండలానికి మొత్తానికే లేవు అవి మరి ఏ మండలానికి వేసిండో అక్కడ వేస్తున్నాడు అని అంటున్నారు టీవీలో చూసాం మేము టీవీ చూడం కానీ అంటున్నారు మాకైతే లేవు అంటే గెలిచిన వెంటనే ఇక అత్తకి ఇస్తున్నామని చెప్పేసి కోడలికి కూడా మేము 200 ఇస్తాము ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో 2000 పింఛన్ ఇచ్చిండు నేను వచ్చాగానే 4000 ఇస్తాను మేము మన్మరాలు వచ్చి నీ దగ్గర కాలు చేతులు ఒత్తి మీ దగ్గర వచ్చి తీసుకుపోతామని అంటారు ఒత్తుతున్నా మళ్ళీ మేము మన్మడి కాళ్ళు మాకు పింఛనే ఎందుకు కాలు చేతులు ఎందుకు వస్తారు మా మొగానికి పింఛనే రాయలే ఏం లేవని మా మొగానికి చేత కాకుండా అయినా సర్పంచ్ చేయపా సెక్రటరీ అమ్మ చేయపా వచ్చిన ఆయన చేయపా మొగలు తెచ్చిన వాళ్ళకి అప్పుడు మొగడు చచ్చిపోతే అప్పుడు రేపే పింఛన్ అవుతున్నది మరిగా ముసలిళ్ళకి కాదు మొగడు చచ్చిపోయిన వాళ్ళకి రేపే పింఛన్ సోరు ఆడదానికి ఒక్కొక్క ఇంట్లో ఆడితే మొగని ఇటు పెడితే దానికి పింఛని సోరు ఆడదానికి పని చేసేదానికి ఇట్లా చేసిండు ఆయన కూడా ఇప్పుడు 4000 ఇస్తా అంటున్నారు కదా మళ్ళీ ఎవరు 4000 ఇచ్చారు ఎవరికి ఇస్తారు మాకు మా ఇంట్లో పింఛన్ రాదు మాకు 4000 ఇస్తాడు 3000 ఇస్తాడు మాకు తెలియదు ఓట్లు వేసేయాలి ఎందుకు మేము రెగరకాశం తప్పది చిట్టి ఒక చదువుకున్న బొజ్జి ఉంటుంది చదువుకున్న బాబు ఉంటాడు వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం చూపెట్టాలి ఈ ఉద్యోగం కాదు ఇట్లా చూపెట్టాలి ఇట్లా బతకాలని చెప్పాలి ఇప్పుడు ఆ బాబుకు చదువుకున్నాడు ఇంత ఆటో నడిపితే బస్సు పిరియేసిండ్రు ఏయ్ ఆపు లేకపోతే ఫోన్ చేస్తామా పెద్ద పని కదండి అంటారు మరి ఆ బాబు ఆటో మంది ఎక్కంది ఏం చేస్తాడు చెప్పు ఎవరికే కానీ చదువుకున్నాడే కానీ ఓ 9 చదివినోనికే కానీ 10 చదివినోనికే కానీ ఏందన్నా చూపెట్టేటంత ఉండాలి వాడు మమ్మల్ని బతికిస్తాడు మేము అని బతికేంగా మా పని అయిపోయింది సగం అయిపోయింది ఇంకా సగం ఉంది మాది వాడు ఎట్లా బతకాలి వాడి పిల్లలు ఎట్లా చాకాలి పరిగా ఒకటదే ఇప్పుడు పని చేస్తుంటారా ఊరికేనే కూర్చుంటారు మేమన్నా పని చేసి వచ్చినాం ఇప్పుడు దగ్గర కరువు పని చేసినాం ఇప్పుడు వస్తున్నాం వాళ్ళ ఆ పెండ్లాని పిల్లలు ఎట్లా చాకుతారు వాళ్ళకు 2 పిల్లలు నీళ్ళు ఆయాలప్పుడు నీళ్ళు వస్తలేవు 24 గంటలు నీళ్ళు వచ్చినాయి ఆయన ఉన్నాక మాట చెప్తున్నాను కరెక్ట్గా 24 గంటలు నీళ్ళు మొగోళ్ళు పోయి మోటార్ పెట్టేది లేదు మాబటిల్లి ఇప్పుడు కరెంటు పోతుండే అదే వస్తుండే అదే దాని అంతటికి చేను అదే వారుతుండే ఇప్పుడు మొగోళ్ళు పోవాలి మోటార్ పెట్టాలి ఇప్పుడు మరి దొంగేం దొర్రి ఇప్పుడు ఏడోళ్ళు వస్తున్నారు సచ్చినానికి పైలు ఇచ్చిండు బతికినానికి పైలు ఇచ్చిండు ఆయన పేదానికి పేద పిల్ల పెళ్లి చేసుకుంటాను ఏడ్చుకుంటా కూర్చుంటే ఈమె కూడా కలిగాను రాసిండు పెళ్లి చేసి ఇచ్చిండు మరి నేనేం చేస్తున్నానో మాకు తెలియదు బిడ్డ రాజమీనికి ఎక్కలేదు అని అంటున్నాడు ఇయ్యలేదు అన్నాడు తులం బంగారం ఇచ్చిండో ఇయ్యలేదో నాకైతే ఆడవిల్ల లేరు నాకు ఒకటే కొడుకు నేను ఇంకా ఆ జోలు నాకు తెలియదు కానీ ఆయన అయితే అన్ని చేసిండు పేదను సాధన చూసిండు పేదోనికి డిప్యూటీ పని చేసిండు ఇప్పుడు కేసీఆర్ డ్యూటీ పని చేసిండు ఇప్పుడు పేద పిల్ల బలిచి బాపనో ఎంట వస్తుంది ఒక పిల్లగాని ఆ పిల్లకు కూడా ఆయన కళ్యాణం రాసి ఇచ్చిండు దానికి తల్లిదండ్రులు లేరని రాసి ఇచ్చిండు అట్లనన్నా బతికింది అదే ఆయన్ని తల్లిదండ్రులని మొక్కింది 2 చేతులు జోడించి మరి ఇప్పుడు ఎట్లా చేస్తారో తెలియదా బిడ్డ మా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మాకేం అనిపించలేదు ఏం చేస్తున్నాడు ఏం కనిపిస్తలేదు కనిపించింది బిడ్డ అని చెప్తావు నువ్వు మా కడపలో వచ్చినావు కనిపించినాడు చేసిండు పిల్లలంతా లంగలు కాకుండా దొంగలు కాకుండా చేసినాడు ఆయన ఉన్నాక పిల్లలు లంగలు కానీలే దొంగలు కానీలే నేను ఇది చేస్తా అది చేస్తా మీకు అని ఆయన చెప్పిండు ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్తున్నాడు రాజ్యమీనికి ఆడికి వచ్చిండు ఆయన ముఖమే చూడలేదు నేను అయితే ఇంతవరకు నేను టీవీ చూడను నా టీవీలలో కూడా చూడలేను ముఖాన్ని టీవీలలో కూడా చూడలే మా ఇల్లు ఎంకి పక్క పడిపోయింది రాయి కట్టిన ఇల్లు రాతి కట్టినాము తోలుకొచ్చి చూపిస్తాం మళ్ళీ 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మళ్ళీ చేయికేద్దాం అనుకుంటున్నావా కార్కా మళ్ళీ పువ్వుకా ఏమన్నా నేను వేయను నాకు ఇల్లే కట్టియలేదు నేను బయట ఉండా ఇప్పుడు
ఎవరు కడతారు ఇల్లు? నేను రెక్కల కాశం చేసుకొని కట్టాలి, నా సగం వీడే అయిపోయింది. మరి ఏడ జీతం ఉండాలి? ఎవరు జీతం కూడా ఎవరు కాపలు పెట్టుకుంటున్నారా? ఓటు వేయం, మరి వేయం ఓటు. ఎవరు వచ్చి గీమలు ఆడతారు చెప్తా, ఇదే సార్ చెప్తా. మైక్ పెట్టావాను, మైక్ పెట్టినా ఇదే చెప్తా, పెట్టకుండా చెప్తా, ఇదే చెప్తా. ఇప్పుడు నీడున్న తోటే కూర్చున్నాం మేము. ఇప్పుడు నీడ లేకపోతే కూర్చుంటాం, అది కూలిపోయా ఏడ కూర్చుంటాం. మంచి పనులు చేయాలి, ఎవరు వచ్చినా మంచి పనులు చేస్తా అని ముందరకు వచ్చి ముందుగా చేయించి చూపిస్తేనే. ముందుగా ఆయనే చేసాం, కారు గుర్తు ఆయనే చేసిండు. చేసిన పని చెప్తున్నాం మేము, బీదలమే కాబట్టి చేసిన పని చెప్తున్నాం. మాకు ఆయన వచ్చి కూడా ఇల్లు కట్టియలే, పెళ్లి చేయలే. ఆయన వచ్చే వరకు మాకు మా పిల్లల పెళ్లిళ్ళు అయిపోయింది. ఇంక ఆయన కూడా మాకేం మేలు చేయలే. కానీ మాకు భూమి లేదు, బుక్క లేదు, కూలి బతుకు బుక్క బతుకు అంతే. అంకుల్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎవరు అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? నాకు ప్రవీణ్ కుమార్ అంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రవీణ్ కుమార్ ఎందుకని అంకుల్? ఇప్పుడు ఐపీఎస్ పోలీస్ ఐపీఎస్ కాబట్టి జర టాలెంట్ ఉంటుంది మాట్లాడడానికి. ఏమన్నా ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగర్ కర్నూలుకి ఏమైనా చేసింది ఏమైనా ఉందా? మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే డెవలప్ అయింది నాగర్ కర్నూలు. ఇంతకుముందు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లేకుండే, మామ్నార్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ ఉండే. ఇప్పుడు నాగర్ కర్నూలు ఒక డిస్ట్రిక్ట్ అయ్యింది. ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఈసారి డిస్ట్రిక్ట్ తీసేస్తాం అది అని అంటున్నారు. వాళ్ళ ఇష్టం. మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ తీస్తే జర మనకు ఇది అవుతుంది. డిస్ట్రిక్ట్ ఉంటేనేమో జర డెవలప్ అంటే ఇంకా అన్ని రేట్లు ట్యాక్సులు గీక్సులు ఎక్కువ అవుతాయి. రోజైతే కాంగ్రెస్ గెలిచింది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఓ కాడికి బస్సులో ఫ్రీ పెట్టిండ్రు, అది జర నయ్యమే ఉంది. కరెంటు చేస్తానే అవి చేస్తే మాకు అందరికి లబ్ధి దొరుకుతుంది. కరెంట్ అంటే మధ్యాహ్నం పోతుంది కొద్దిసేపు. అన్న, ఇప్పుడు తెలంగాణలో May 13కి పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంతకుముందు నాగర్ కర్నూలు అనేది డిస్ట్రిక్ట్ కాదు. అవును, కాదండి, మహబూబ్ నగర్. అవును, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు తర్వాత నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అయిన తర్వాత డిఫరెన్స్ ఏమైనా ఉందా అన్న? దీనికి డిఫరెంట్ ఉందండి, డెవలప్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ బాగా చేసిందండి. చేసింది 10 years బాగా చేసింది. ఇప్పుడే కొంచెం వీక్ ఉందండి. ఎందుకంటే అన్న, అప్పుడు మహబూబ్ నగర్ ఉన్నప్పుడు ఏదన్నా మీకు పనులు ఉన్నప్పుడు ఎక్కడ పోయేవాళ్ళు? మహబూబ్ నగర్ వెళ్ళేటోళ్ళం ప్రతిదాన్ని. ఇప్పుడు ఇక్కడే అయిపోతుంది పని. ఇక్కడే బాగుంది డెవలప్. ఇప్పుడే ఇంత ముందుకైతే ఇప్పుడే కొంచెం వీక్ ఉంది. బాగాలేదండి. పలానా రైతు బంధు కానీ అన్ని పెన్షన్స్ కానీ టైంకి రాకపోవడం బాగాలేదు. ఇంత ముందుకే బాగున్నది. ల్యాండ్ ఉందన్న మీకు? భూమి లేదండి మాకు. తెలిసిన వాళ్ళకి కూడా ఎవరికి రాలేదు. మాకు ఇంత ముందుకు ఉండేది రాలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇట్లా చాలా మందికి రాలేదు. సో ఈసారి మీరు డెవలప్మెంట్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? దొంగ హామీలను నమ్మి ఓటేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే మతంని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? మతం ఏం లేదండి, డెవలప్ ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తాం. ఇంత ముందు బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ చేస్తుందనే నమ్ముతున్నాం మేమైతే. సో ఇప్పుడు ఈసారి బరిలో బీజేపీ నుంచి భరత్ రెడ్డి ఉండు, బీజేపీ అండ్ బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ ఉండు, అండ్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి మల్లు రవి గారు ఉన్నారు. సో ఈ ముగ్గుట్లా డెవలప్మెంట్ ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? ఈసారి గలం పార్లమెంట్లో ఎవరిది వినాలనుకుంటున్నారు? ప్రవీణ్ కుమార్ అండి. మేమైతే ప్రవీణ్ కుమార్. అతను చదువుకున్న వ్యక్తి కదండి, మంచిగా చేస్తాడని నమ్ముతున్నాం. ఇంతకుముందు గురుకులాలు కానీ కొంచెం డెవలప్ చేసిందని నమ్ముతున్నాం. ఇంకా చేస్తాడని అనుకుంటున్నాం. ఎంపీ అయితే ఇంకా కొంచెం నిధులు తెచ్చే ఆప్షన్ ఉంటుంది కదండి, చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఈ తరపున ప్రశ్నించే గొంతుక ఉండాలని మేము భావిస్తున్నాం. అతను చదువుకున్న వ్యక్తి కాబట్టి నమ్ముతున్నాం, చేస్తాడని నమ్ముతున్నాం. అట్లా గతంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారని నాగర్ కర్నూలులో? 10 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. బిఫోర్ కూడా ఉన్నారు కదా ఇక్కడనే? బిఫోర్ 10 years బ్యాక్ నాగర్ కర్నూలు ఎట్లుండే? ఇప్పుడు దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నాగర్ కర్నూలు ఎట్లుంది? అంతకుముందు పంట పొలాలకు రేట్లు లేకపోవడం కానీ డెవలప్ వాటర్ లేదు అంతకుముందుకి. ఇప్పుడు వాటర్ సోర్స్ బాగుంది, వాల్యూ ఉంది కొంచెం. డిస్టిక్ అయిన తర్వాత అన్ని విధాలుగా బాగుంది, ఉంది 100% ఉంది. ఇప్పుడు 5 to 6 months నుంచి ఎట్లుంది? ఇదే పెన్షన్లు రాకపోవడం, రైతు బంధు పడకపోవడం కొంచెం వీక్ ఉందండి. వీకే ఉంది. మెయిన్ అన్న ఇప్పుడు చాలా వరకు 24 hours కరెంట్, 24 hours వాటర్ అని చెప్పేసి ఉంది. చాలా ఉంది. ఒక 1 hour 2 hours పోవడం కానీ పోతుంది. అప్పుడు వర్షం పడ్డా కానీ పవర్ అట్లా కంటిన్యూ ఉండేది. ఇప్పుడైతే వీక్ ఉంది పవర్ కూడా. ఎట్లా అనిపిస్తుంది అన్న మళ్ళా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన? ఏం లేదండి, ప్రజాపాలన అయితే కాదు, బాగాలేదు. అంత ముందుకే బాగుంది.
ఎందుకన్నా అంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు, అంతకు ముందు బాగుంది ఇప్పుడు బాగాలేదు అని చెప్పి. చూస్తున్నాం అంటే కదండి. చాలా మనం జనాలు అనుకున్నారు కదా కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అన్నట్టుండే. కాంగ్రెస్ రావాలనుకున్నా మార్పు అయితే రాలేదు. మార్పు రాలేదా? రాలేదు, బాగాలేదండి. ఇంత ముందుకే బాగుంది. ఇంకా రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపిస్తలేదా? ఆయన మాట తీరు ఎట్లా అనిపిస్తుంది? మాట తీరు కొంచెం బాగాలేదండి. సీఎం ఉందాతనం అయితే లేదు అతను ఒకట. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత పరిస్థితి ఎట్లుంది? గిరాకు ఉంటుందా? గిరాకీ తక్కువైంది. ఎంతవరకు తక్కువైంది? ఎంత చారణ బాగా నడుస్తుంది. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు బాగానే ఉండే. ఎంతవరకు వస్తుండే అన్న ఒక రోజు? ఒక రోజులా అంతకుముందు ఎంతవరకు వస్తుండే ఫ్రీ బస్సెస్ లేకముందు? 1000 రూపాయలు నడుస్తున్నాయి, ఇప్పుడు 400-500కి వచ్చింది. 400కి అంతానే పడుతుంది. ఒక్కసారి ఒక్క ట్రిప్, రోజుకి ఒక ట్రిప్ వస్తుంది. అన్న మీ ఒకరి పరిస్థితి ఇట్లుందా? ఆల్మోస్ట్ డ్రైవర్ల పరిస్థితి అందరూ అంతే ఉండేది. ఎవరి వల్ల అయ్యింది అనుకోవచ్చు. ఇంకెవరు మీకు తెలియదమ్మా, మీకు చెప్పాలా? అంటే ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్లు, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీకు ఐడియా ఉంటుంది కదా. కొందరు బస్సు పెట్టింది కాబట్టి ఇప్పుడు ఇతర ఆటోలకు, ప్రైవేట్ వాహనాలకు దెబ్బ వచ్చింది. సో చూస్తున్నారు కదా ఆటో వాళ్ళ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో. లూడో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటున్నారు. అంటే రోజు ఇదే సిచ్యువేషన్ ఉంటుందా అన్న? ఏం లేదు, టైంపాస్. ఎవరు వస్తారు, మంది వస్తలేరు కాబట్టి అంతే ఆడ ఉండేది. మంది ఉంటే మా దిబ్బలు మేము పోతాం. మళ్ళీ కనీసం ఎక్కుతున్నారా బస్సులో మీ ఆటోలలో? రోజుకు ఒక ట్రిప్ వస్తుందమ్మా. ఇక్కడ వచ్చి అక్కడ పోతున్నాం అంతే. కనీసం పెట్రోల్కి అంతే 400-500 నడుస్తున్నాయి. అప్పుడు 1000 రూపాయలు నడుస్తుండే, 1200 నడుస్తుండే, అట్లుండే. అబ్బా ఎట్లున్నావు? మంచిగున్నావా అని అడుగుతున్నా. ఏమో ఎట్లా ఉండవమ్మా మరి. ఆరోగ్యం మంచిగుందా? ఆరోగ్యం ఎండలకు ఆరోగ్యం మాట అంతది. ఏడికి పోయి వచ్చినావు? మళ్ళీ ఆఫీసులో పోయి వచ్చిన. ఏం చేస్తుంటావు అమ్మ? అంగన్వాడీలో చేస్తారా? ఏం చేస్తారు అంగన్వాడీలో? పిల్లలకు గుడ్డు పిండి పెడతాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగుందా? ఫ్రీ బస్ మంచిగుందా? ఫ్రీ బస్ మంచిగానే ఉంది అమ్మ. సీటు కూర్చుంటున్నాం, మంది ఒత్తుకమే లేదు. ఒకటే కొట్లాడు, కింద పడకాం మీద పడకాం. ఎంటికి రూపాయలు 10-20 రూపాయలు వస్తాం కదా. ఆ సార్ ఎందుకు ముంచాలి బస్ అయ్యాను. మంచిగా లేదా? మళ్ళీ మంచిగా అనిపిస్తారు. ఆధార్ కార్డు చూపెడితే మంచిగా దింపుతున్నారు కదా. దింపుతున్నారు కానీ నువ్వు కూడా వద్దురా. మీకు మంచిగా అనిపిస్తలేదా? మళ్ళీ సాడితే మంచిగా మిగులుతున్నా అనుకోకూడదు. పానం వద్దురా, అది ఎట్లుంటుంది? పింఛన్ వస్తుందా అబ్బా నీకు? 4000 ఎందుకు వస్తుంది పింఛన్? అంగడిపల్లి ఉన్నందుకు అయ్యో రాదు పింఛన్. రాదు పింఛన్ మీకు రాదా? నాకు 30 ఏళ్ళ మా భర్త చచ్చిపోయి. పింఛన్ వస్తుంది. పింఛన్ ఎవరు ఇస్తారు మాకు? 35 ఏళ్ళు అయితే మాకు ఎంత మంచి చచ్చిపోయి లేవు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినారు, ఇస్తారు అనుకుంటున్నారా పింఛన్లు? ఎవరికి ఇస్తారు. మేము ఓటు చేయలేము, ఇప్పుడు వేయం. మాకు ఎవరు గెలిచిన ఇస్తలేరు పింఛని. అప్పుడు ఇస్తాము అంటే వేసినాం, చెయ్యికి వేసినాం అంటే చెయ్యికి వేయమని చెయ్యికి వేసినాం. కానీ ఇప్పుడు చెయ్యికి వేయము, ఇంతనే కూర్చుంటాం. మమ్మల్ని ఎవరన్నా ఎత్తుకపోయి చెయ్యికి ఎందుకు వేసినారు మళ్ళీ? మొన్న అందరూ వేస్తే మేము వేసినాం మేడం. మేము కారుకి వేస్తే చెయ్యి పడిపోవు, కారు గెలుచు. మా ఆయామలం స్టాలరు సారోళ్ళు అందరు అనుకొని ఎవరు వేయాలి. ఎందుకు వేయలేరు మన కార్కి? ఏమో మాకు జీతాలు లేవు మరి. ఏంటి ఇప్పుడు వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తెచ్చుకుంటారు, చేతి కుర్తోళ్ళు కారు కుర్తోళ్ళు. మరి మేము ధర్మం చేస్తే ఉపవాసం అండలో కూర్చోబెట్టి మీకు 2 లక్షలు 4 లక్షలు ఇస్తే 1 రూపాయి లేదు జీతం ఇంతవరకు. మరి ఎవరిని అడగాలి మేము? మా కడుపు జీతమే లేదు. 3 నెలలు ఏం పెట్టుకుంటే నువ్వు ఎండాకాలం తినాం. నా కొడుకుంటే ఐరారా, నా బిడ్డలు ఉంటే పన్ను పోయి నేను నాకు ఒకదానికి ఎవరు తెచ్చి పెడతారు. ఎన్ని రోజులు అవుతుంది ఏంది జీతం రాక? ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలల నుంచి జీతం ఇస్తారు. లేరు, ఏది లేవు. 3 నెలల నుంచి చుట్టిగానే పని చేస్తున్నారు. ఓటేనే వస్తున్నాం. అడిగినారా మళ్ళీ మీ వాళ్ళని ఎవరన్నా? ఇక పోయే వస్తున్నాం అడిగి వేరే వాళ్ళతోటికి. అంటే కాంగ్రెస్ గెలిచినాక జీతం ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు? 3 ఇలా 4 తారీఖు 2 నెలలు 4వ నెల పడ్డది. 3 నెలలు పడ్డది, జీతం లేదు. ఏంది చార్జ్ పెట్టుకొని ఏమవుతాం? ఫ్రీ
బస్ ఉంది కదా మరి మేము ఎక్కలేదమ్మా, నేను ఎక్కలేదు, విన్నాను ఎక్కలే. వస్తే నేను చార్జ్ పెట్టుకున్నా ఆటోకి వస్తా కానీ నేను ఎక్కను. ఎందుకు ఎక్కలేరు మళ్ళీ? ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది కదా. ఫ్రీ బస్ రావు వాళ్ళకి బస్సులు రావు. మాకు ఎక్కువ రావు, బస్సులు లేవా? ఎక్కువ లేవు. ఏడ పని చేస్తారు మీరు? మేము అంగన్వాడీ. అంగన్వాడీ చేస్తారు. 3 నెలల నుంచి జీతాలే లేవు. ఎవరిని అడుగుతున్నారు మళ్ళీ? ఎవరిని అడిగి ఎవరిని అడుగు? ఎవరు ఉన్నారు? పింఛన్ మాకు ఎవరు వేస్తే అలా చేస్తాం. ఇప్పుడు పింఛన్ ఎవరు మాకు ఇస్తామని మాకు చేతులు చేసేసి మాకు పింఛన్ వేస్తాం. జీతంలో ఉన్నా సరే మీరు ఈ డ్యూటీలో ఉన్నా మాకు సరే మీరు డ్యూటీలో చేయి మీకు పింఛన్ ఇస్తామంటే మేము అలా కోటేస్తాం. లేకుంటే ఓటు వేయం. ఇవి పోయి వేయమంటే చేస్తాం. 60 రాస్తాడు, 60 ఏళ్ళు రాస్తాడు. మేము డ్యూటీ చేస్తే 40 ఉంటే 60 రాస్తా, 50 రాస్తున్నాడు. కాదమ్మా, ఇంతకు ముందు ఈయన కేసీఆర్ ఉండే కదా, అప్పటి వరకు జీతం మంచిగా వచ్చిందమ్మా? మంచిగా వచ్చింది, మంచిగా వచ్చింది. ఆయన కేసీఆర్ ఉంటే రూపాయలు భూమిపాయలు వచ్చింది, 3 రూపాయలు వచ్చేది కేసీఆర్ ఉన్నాక. రేవంత్ రెడ్డి గెలిచిన వచ్చాక 3 నెలలు అవుతుంది. కాదు, అట్లా కాదమ్మా. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి జీతాలు వస్తాయి లేవు, జీతాలు లేవు. ఇక ఇవి అంగీలు వేసుకొని ముసలి దప్పుకోపోయి ఒత్తియాలి. ఘోరంగా ఉంది అయితే పరిస్థితి. అంగన్వాడీ అంటే అంగన్వాడీ ఇక తీసేది బెటర్. అంగన్వాడీ ఇప్పుడు 4 నెలలు తెచ్చి పెడతారు మంచిగా. ఏంది 3 నెలల నుండి ఏం తిన్నాం? 3 నెలలు 4 నెలలు వస్తాయో కానీ పింఛన్ రాదు. ఎందుకు రాదు మాకు పింఛన్? పింఛన్లో జీతాలు లేవు. మీరు ఎవరిని అడుగుతున్నారు మళ్ళీ? మాకు జీతాలు మా మేడం సరిగ్గా ఆడికి వస్తాయి సెంటర్ కాడికి. ఇంతకుముందు జీతం ఎవరు ఇస్తుండే? ఏడవై తెచ్చుకుంటుండే. ఈడనే తెచ్చుకుంటాం. ఈ బ్యాంకులో వేస్తారు, బ్యాంకులో పోయి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ వాళ్ళు? 60 ఏళ్ళు దిగిపోవాలి, 60 ఏళ్ళలో దిగిపోతే జీతాలు వేస్తాము అని అంటున్నారమ్మా. ఇంకేం చెప్తావు? బాధపడుతున్నారు ఇక జీతం వస్తలేదని. మరి ఏం తిందా మమ్మీ? ఏం తిందు? ఓ చదువుకున్న పిల్లలు ఉంటారు ఒక లెక్క, వాళ్ళకి ఫీజులు కట్టేది ఉంటుంది. మా కొడుకు పిల్లగానికి, నా కొడుకు ఒక కొడుకు ఒక బిడ్డ ఇంగ్లీష్ చదువు అయిరారా. నేను రోజు జీతం తిన్నా కానీ చిలకపాయలు పంపేది. కేసీఆర్ మహిళ అయితే 8,000 18,000 ఆ 15 రైతు బంధు 3 రూపాయలు 2,000 అవి ఇచ్చేది. లేకుంటే నేనే కాపుకు నా బిడ్డలకు ఇచ్చేది. కారు గుర్తు పైసలు వస్తుండే. కేసీఆర్ పైసలు వస్తుండేనా? కేసీఆర్ పైసలు వస్తుండే. ఇప్పుడు ఈడు వచ్చిందంటే లేదు. ఎవరైనా రేవంత్ రెడ్డి ఆయన వచ్చాక ఒక్క దుడ్డు లేదు, జీతం లేదు. ఎందుకు అంతగానం రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరు ఎందుకు అట్లా తిడుతున్నారు? ఏమో మరి అట్లా వేయకద్దా, డబ్బులు వేయక. కరెంట్ కూడా చక్కగా ఉంటలేదంట. అవును, కరెంటు కూడా ఓ పారి పోతుంది, ఓ పారి వస్తుంది, ఓ పారి పోతుంది, ఓ పారి వస్తుంది. నీళ్ళు మంచిగా ఉంటున్నాయి. మన నాలో అది కటక బంద్ చేస్తాం చూడు, కటక బంద్ అయినప్పుడు బాగా లైట్ బంద్ అవుతాయి ఇక మనం వేసుకున్నప్పుడు అదే పడుతుంది. అట్లా అయింది. ఇప్పుడు ఎండకి ఇప్పుడు కరెంట్ కావాలి కదా. ఎండక ఇప్పుడు దానికి ఊరికేనే మాత్రమా? ఫ్యాన్ లేని ఉంటావా ఇల్లు? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు అవన్నీ మంచిగా వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు, నీళ్ళు, ఇల్లు బిల్లు లేదు, ఏది లేదు. కాంగ్రెస్ గెలిచింది, ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ లో పోకుండా ఆటోలో పోతున్నారు. బస్సులు ఎక్కువయ్యి. బస్సులు ఎక్కువైనాయా? అవును, అన్ని గణం ఉన్నాయా? చాలా బస్ ఆటోకి పోతున్నావు. ఎన్ని గణం బస్సులు ఉన్నాయంటే మీ ఊరికి? 20 గళ్ళు ఉన్నాయి కానీ ఒక్కటి నడుస్తలేవు అని ఆటోలో పోతున్నావు. 20 బస్సులు ఉన్నాయి, ఒకటి కూడా నడుస్తలేవు. ఒక్కటి నడుస్తలేవు. ఎందుకని అంటే ఏటికి పోతలేవు, ఎక్కువ రోడ్డు పట్టక పోతలేవు. మా ఊరికి బస్సులు లేండి అమ్మ, అన్ని ఆటోలే. అచ్చా బస్సు లేదా? లేదు, రేవంత్ రెడ్డికి పోయింది చెప్పిండే. చెప్పు వినని అవును. మరి మా ఇంటికి తిరిగి చెప్పు, గడుకోరు వచ్చి ఫోటో దింపిర్రు గుడిసెలకు వచ్చి. ఇండ్లు ఇస్తాము అని ఇంట్లో ఇప్పుడు 7 ఇండ్లు ఇచ్చిండు. 1 ఇల్లు పోయి. ఎవరు ఫోటోలు ఎవరు దింపినారు మిమ్మల్ని? మా ఇంటికి అప్పుడు ఎవరు తిరిగిరు ఆయన ఎమ్మడి.
వాళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు దింపినారా? దింపరా మరి? ఎందుకని దింపినారు? ఇల్లు ఇస్తామని, ఇండ్లు లేవు కదా, గుడిసెలు ఉన్నాయి కదా, ఇండ్లు ఇస్తామని రామ్మ అని ఇంట్లో ఒక పైరు కడుకో ఇట్లా పట్టణాన్ని అందరు ఇద్దరి మధ్యలో వేసుకొని పోవడం దింప. ఇప్పుడు ఇచ్చిర్రు ఇండ్లు మస్తుగా. 2500 ఇచ్చినారా మళ్ళా? 2500 కాదు, 5500 ఇచ్చిండు. మరి అదే మరి ఇప్పుడు 2500 ఇచ్చి ఇస్తాను కదా, 5000 ఇచ్చిండు. మరి ఆ 2500 ఎక్కువ మనకు ఉన్నది చెప్పండి ఆంటీ. మాకు పడలేదు, ఇయ్యలే ఆయన. ఎవరైనా ముసలోళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? ఉండరు. పింఛన్ పడ్డదా? 4000 పింఛన్ 4000 అవే 3000 2000. అవి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పింఛన్లే కదా, 2500 2000 ఇవన్నీ. అప్పనుంటే అయినా అంతే వస్తాయి, ఇప్పుడైనా వస్తాయి. మళ్ళీ 100 రోజులలో పింఛన్ 4000 ఇస్తా, మహిళలకి 2500 ఇస్తా, సిలిండర్ 500 అన్నాడు కదా. అన్నాడు, మరి ఇచ్చింది మరి రాలేదు ఎందుకు? సిలిండర్ 500 అన్నాడు కదా, మరి 1000 రూపాయలు సిలిండర్ వేసుకున్నారా? రాలేదు 500. రాలే. అంటే నమ్మించి గొంతు కోసిన రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? మరి అనుకోవచ్చు, ఇక తెలుస్తలేదా? నమ్మించి చేసినట్టే మరి మందిని మోసం చేసి. కరెంట్ ఇవన్నీ మంచిగా ఉంటున్నాయా? పోనీ కరెంట్ ఇట్లా పోదు అమ్మ, కరెంట్ అయితే ఇప్పుడు డైలీ నడుస్తుంది. మీరు ఎట్లా చెప్తున్నారు నాకు నిజంగా ఏం అర్థమవుతుంది. కరెంట్ ఉంటుందా ఉంటలేదా? అరే కరెంట్ ఉంటలేదు అవ్వచ్చి, కరెంట్ ఇట్లా ఉంటలేదు. ఈ ఎండకి ఎట్లా ఉంటాను చెప్పు? కరెంట్ లేకపోతే చెప్పు ఒక మాట. నువ్వు జరిసేపు గల్లవాడు ఎట్లా ఉంటుందో, మేము గుడిసెలలో ఎట్లుంటాము, రేకులలో ఎట్లుంటాం చెప్పు చెప్పు నువ్వే. కరెంట్ వస్తలేదు టైంకి. లేదు నీళ్ళు ఇంకేమా? ఇద్దరు ఒకటే పింఛన్ 4000 వస్తుందా? మళ్ళా 4000 పింఛన్ వస్తుంది. 2000 ఇస్తున్నారు. 2000 ఇస్తుందా? మరి 4000 ఇస్తున్నారు కదా, మరి అధికారంలో రాగానే గెలిచినాగానే 4000 ఇస్తున్నారు కదా. ఇస్తలేడు కదా బిడ్డ, మరేం చేస్తుంది. కోడలికి 2500 వస్తున్నాయా? నా కోడలు పోయి వస్తలేవు, ఇద్దరు కోడళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి వస్తలేవు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నమ్ముతారా కాంగ్రెస్ ని? మళ్ళీ నమ్మాలి. ఇప్పుడు ఇంత మంచిగా నమ్మద్దా? ఆంటీ మొత్తం ఆపోజిషన్ లో చెప్తుంది. నమ్మాలి సిట్టి, మంచిగా ఉన్నప్పుడు నమ్మకపోతే ఎట్లా? ఏం నమ్ముతావు? ఏం ఇప్పుడే నమ్మించి గొంతు కోసినప్పుడు మళ్ళీ నమ్ముతావా? మేము నమ్మం. అవును. అమ్మమ్మ ఫ్రీ బస్ మంచిగా అనిపిస్తలేదు? అవే ఫ్రీ బస్ కోలే బిడ్డ. నమస్తే అంకుల్. చెప్పండి అంకుల్ మీ పేరు? మా పేరు శాంతయ్య. శాంతయ్య. ఏ ఊరు అంకుల్? ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? ఒట్టేము నాగర్ కర్నూలు తాలూకా. సో అంకుల్ కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన అన్ని చెప్పిండ్రు. ఇంతవరకు 2500 ఇస్తున్నారు మహిళలకు, అవి ఇంతవరకు ఇవ్వలేదు. మరి రైతుకు బోనస్ అన్నారు ఓట్లకు, అవి ఇవ్వలేదు. మాఫీ 2 లక్షలు మాఫీ అన్నారు, అవి ఇంతవరకు కాలేదు. కానీ ఫస్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే, నేను సీఎం అయిన వెంటనే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అన్నాడు, కానీ ఇంతవరకు ఇంకా చేయలేదు. చేస్తాడో ఇంతవరకు ఇంకా ముందుకు చేస్తాడో చేయడో తెలియదు. ఇప్పుడైతే మాకైతే చేయలేదు, రైతులకైతే వేసిండు, చేయలేదు, చేస్తా అంటాడు, ఇంకా ఇంతవరకు చేయలేదు. మరి ఇంకా ఎలక్షన్లు ఇప్పుడు ఉన్నాయి, మరి ఏందో పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి, చేస్తాం అందరు చేస్తాం అంటారు. ఇంకా మరి ఇంతవరకు ఏం లేదు. ఇంకా ఏది కాలేదు కదా మేడం, చెప్పనీకి వస్తలే, రాదు కదా ఇప్పుడు వరకు. ఏం లేదు, 4 నెలలు ఏం లేదు. ఇప్పుడు ఒకటి బస్సులో ఒకటే జరిగింది, బస్సుది ఒకటే జరుగుతుంది. అది కూడా ఒక 10 మంది మహిళలు వచ్చి వెళ్ళబడితే ఆయన బస్సు కూడా ఆపకుండా పోతుర్రు. ఆ మహిళలు చూసి 2-3 మొగోళ్ళు ఉంటే, 2-3 మొగోళ్ళు ఉంటే ఇంకా అప్పుడు ఆపుతుర్రు. లేకపోతే ఆడలు మొత్తం ఉంటే బస్సే ఆగుతలేదు. అట్లా కూడా ఇట్లా అడ్డం పోయినా కూడా ఆగుతలేరు ఇక్కడ బస్ స్టాండ్ లో. అది కూడా జరుగుతలేదు. అంటే మళ్ళీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా అంకుల్, మళ్ళీ ఈసారి కాంగ్రెస్ మాటలు విని మోసపోయే పరిస్థితిలో జనాలు ఉన్నారా? జనాలు అంటే ఇప్పుడు అధికారం పార్టీ ఉంది కాబట్టి అక్కడనే ముగ్గు ఎక్కువ చూపుతుంటారు. కానీ ఇంకా ఎక్కడేసేది జనాలకు గుర్తుంటుంది. మనం అంతా సర్వే మీకు తెలివస్తుంటాయి ఎక్కువ శాతం. కానీ ఇంకా అధికారం ఉన్నది అని అక్కడనే ఎక్కువ ముగ్గు చూపుతుంటారు. అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి అడ్డం పోతే మళ్ళీ ఏందన్న పరిస్థితి అన్నట్లు ఉంటుంది. ఏమనుకుంటుంటే మాకు ఎలక్షన్లు ఉన్నాయి, మాకు దాంతో సంబంధం లేదు, ఏవి లేవు. మాకు నీళ్లు లేవు, కరెంటు బంద్ అవుతుంది, బస్సులు నడుస్తలేవు, పైసలు ఇస్తలేడు, ఏవి ఇస్తలేడు. రుణమాఫీ గిణమాఫీ ఏవి లేవు. కరెంటు ఉచితం అన్నాడు,
కరెంటు కూడా ఉచితం ఎక్కడిది పోయిన నెలలో అంతా కటింగ్ అయిపోయింది, ఏది లేదు మాకు. కరెంట్ ఉండలేదు, 2 గంటలు 3 గంటలు కరెంట్ తీసేస్తున్నాడు, కరెంట్ ఉండలేదు, ఏది ఉండలేదు. అవును అంకుల్, నేను ఇప్పుడు ఇందాక వచ్చే ముందల లూడో గేమ్ ఆడుతున్నారు అంటే ఏం చేస్తుంటారు, ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేసుకుంటాం అంతే, ఏం లేదు. ఇంక ఎండలు కొడుతున్నాయి, వ్యవసాయం చేసుకుంటాం, పండలేదు పడలేదు, మేము కూర్చుంటున్నాం, బస్ స్టాండ్లో తింటున్నాం, తిరుగుతున్నాం. మంచి పంటలు పండినాయా మరి? ఎండబెట్టి మొత్తం ఎండిపోయినాయి, కరెంట్ ఎండిపోయినాయి. తానికి కూడా నీళ్ళు వస్తలేవు, తానికి నీళ్ళు లేవు ఇప్పుడు, తానికి కూడా నీళ్ళు లేవు మాకు, నీళ్ళు వస్తలేవు, తానికి లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత కోడ్ పడ్డది. వాళ్ళు చెప్పిన పథకాలు అమలు పక్కా చేస్తానని చెప్పారు. కోడ్ పడ్డందుకు ఆగిపోయింది. అది బస్సు ఫ్రీ పెట్టిర్రు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, 200 యూనిట్లు ఇస్తున్నారు, పక్కా నెరవేరుస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పిన హామీలు మొత్తం నెరవేరుస్తారు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు కోడ్ కాబట్టి ఆయనవి అరే చేస్తారు. ఆయన వేసాట ఏం చేస్తాడు మేడం, వేస్ట్ ఏం టైం 3 నెలలు. ఇప్పుడు ఏమన్నాడు 100 రోజులకే వేస్తాను. నీ ఇట్లా ఇమ్మిలేట్లా ఇట్లా పోయి ఇట్లా ఓటేసి అట్లా పోయి తెచ్చుకో అన్నాడు. ఏడైచ్చాడు మేడం, ఇట్లా వేసి అట్లా ఓరు అన్నాడు. ఇచ్చిండా మరి ఇస్తారాకలా? చాలా వరకు అయితే చాలా మంది రైతులు చాలా మంది రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే నమ్మి ఓట్లు వేసినారు కదా. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జనాలు మళ్ళీ నమ్మి ఓట్లు వేసే ఛాన్సెస్ ఉన్నాయా కాంగ్రెస్ కి? కాంగ్రెస్ అయితే కష్టమే సార్ గెలిచేది. జెండా కపిరాజు అంత తప్ప ఇంకేం లేదు ఇప్పుడైతే. ఎందుకు అంకుల్ అంతనం వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మళ్ళీ ఏం చేసిండు మేడం, ఇప్పుడు మీకు ఆడపిల్లలకు ఒక బస్సు పెట్టాడు. బస్సు పెట్టి కూడా బంగారు పోయి కమ్మలు దెంకపోయి దొంగతనాలు అయ్యి అవుతున్నాయా లేదా మనం చూస్తూనే ఉన్నాం. మొగోళ్ళకు ఇప్పుడు 5 మంది ఆడపిల్లలు ఉంటే బస్సు నిలబెడుతున్నాడా? ఆపుతలేడు. మగ పిల్లలు ఉన్న దాన్ని ఆపుతాడు. ఏముంది అదే నువ్వు ఛార్జ్ తక్కువ చేసినట్టు ఏమో అందరికి. 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అయితే అమలు అయ్యిందని చెప్పేసి పెట్టినావు, సిలిండర్ ఉత్తదేనా లేదా? కరెంటు పెట్టినావు, కరెంటు ఉత్తదే. ఏం చేసినావు? ఇట్లా పోయి ఇమ్ములు ఎట్లా పోయి తెచ్చుకోరన్నావు. రుణమాఫీ అది బందే. ఇంకేం చేసినావు? వడ్లకు బోనస్ 500 బోనస్ అన్నాడు, అది ఉత్తదే. ఏంది ఇక ఏమన్నా ఉందా మేడం? కాంగ్రెస్ పాలన మీకు నచ్చుతలేదు? అవసరం వేస్ట్. నమస్తే అంకుల్. అంకుల్ మీ పేరు? ఏ ఊరే లోకల్ రాములు. ఇదే నాగర్ కర్నూలేనా? నాగర్ కర్నూలు జిల్లానే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏం లేదు, మాటలతోనే గెలిచిండు. మాటలతోనే గెలిచి నేను 9 తారీఖే రుణమాఫీ చేస్తా అన్నాడు. 1 పాయింట్. రెండోది మీరు ఇప్పుడు రైతు బంధు తెచ్చుకోకుండ్రి, ఎమ్మడే నేను 1500 ఇస్తా అన్నాడు. 15,000 మీకు గుర్తు అది. అది 2. అయితే ఇవాళ బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు. బడ్జెట్ లేనిది నువ్వు ఆ లెక్క ఎట్లా ఇచ్చినావు, డేట్ ఎట్లా ఇచ్చినావు? మళ్ళీ గెలిచి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అని కొందరు అంటున్నారు. 5 నెలలు అవుతుంది. నిజమా కాదా? 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో నీకు ఎలక్షన్ కోడ్ వస్తుందని ప్రతిపక్షాలు అవతల విమర్శిస్తున్నాయి కదా, కోడ్ రాకముందు. మళ్ళీ అప్పుడు ఏం పని చేసినావు? ఇప్పుడు రుణమాఫీ అంత పెద్ద బడ్జెట్ చేయకపోయినా రైతు బంధు అంతా చేయాలి కదా. 1 కరెంట్ బిల్ అంతా చేయాలి కదా. 2 చిన్నవన్నా చేయాలి కదా. ఇది వ్యతిరేకంగా అయింది. ఇప్పుడు కనీసం నీళ్ళ సౌకర్యం లేవు మా ఊళ్ళో. పెట్టడంలో మాత్రం ఇప్పుడు అది మిషన్ బయట నీళ్ళు పెట్టడంలో లేవు, ఆగిపోయినాయి. 5 నెలల నుంచి వస్తలేవు అవి నీళ్ళు. ఎన్ని నెలలో కానీ మొత్తం మోటార్లు మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ పాత లెక్క పాత నీళ్ళే ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. అవి కూడా 1 పూట వస్తున్నాయి, 1 పూట సాయంత్రం పూట తక్కువ ఇస్తుండ్రి. అది బంద్ అయిపోయింది. కరెంటు పోతుంది, అది ఎప్పుడు తెలియదు, ఎప్పుడు వచ్చేది. కాంగ్రెస్ కాకుండా కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ బాధలు ఉండనా మీకు? మాకు అసలు
అసలు కేసీఆర్ ఈ పథకం ఇస్తానని చెప్పిండ తొలత ఫస్ట్ రెండు మాట గెలిచి మేనిఫెస్టో ఏది చెప్పలేదు. చెప్పని ఎన్ని చేసినా మీకు తెలుసు. మీరు చెప్పండి, మీ నోటితో చెప్పండి. మా నోటి ఉండదు కేసీఆర్ కిట్టు ఇస్తాని మా మేనిఫెస్టోలో లేదు. రైతు బంధు లేదు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన చెప్పిన. రైతు బీమా లేదు. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి లేదు. ఇవన్నీ లేనివి చేసిండు ఆయన. కాకపోతే అప్పు తెచ్చిండే మళ్ళీ ఆమదాన్ని పెరగలేదా? మళ్ళీ కలెక్టర్ ఆఫీసులు మెడికల్ కాలేజీలు కట్టలేరా? అవును అంకుల్, ఇందాక వస్తుంటే ఒక మెడికల్ కాలేజ్ మాకు కనిపించింది. అది ఎన్ని రోజులైంది ఆ మెడికల్ కాలేజ్? ఈ సంవత్సరం మొన్న ఎలక్షన్ అప్పుడే ఓపెనింగ్ అయింది. మళ్ళీ ఎస్పీ ఆఫీస్ ఉంది నార్కర్నూలు అవతల. మళ్ళీ అది ఇంకోటి ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది. చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతకు ముందు చేయలేదు అన్నాక ఇంకేం చేయాలి? ఇంకా జనం కూడా ఉల్టపాట మాట్లాడినాక ఏం చేయాలి? మరి ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళు వేసుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వచ్చినాయి? బడ్జెట్ లేదు అంటారంటే బడ్జెట్ లేనిది పథకాలు ఎట్లా పెట్టిండ్రు? డేట్ ఫిక్స్ చేయకూడదు. కేసీఆర్ డేట్ ఫిక్స్ చేయలేదు. రుణమాఫీ 3,000 కోట్లు వృధా కాలేదు మందికి కేసీఆర్ చేసినవి కూడా. నిజం, అది కూడా చెప్తున్నా. బాగా 5 ఏళ్ళు నాచిండు అదే దెబ్బ కొట్టిండు ఆయన. ఈయనేమో డేట్ ఫిక్స్ చేసిండు. డేట్ ఫిక్స్ చేసిన మళ్ళీ ఒట్టేసిండు కదా యాదగిరి నరసింహస్వామి పైన ఒట్టేసి. ఈ రాజకీయ నాయకులను ఎవరిని నమ్మనిక రాదు. రాజకీయ నాయకులను ఎవరిని నమ్మనిక రాదు. అందరు దొంగలే. ఎవడే కానీ ఒక్క దొంగలే కానీ ఉంది. 2 ఎకరాల 15 గుంటలు ఉంది. రైతు బంధు పడ్డదా మొన్న? మళ్ళీ అన్నది తక్కువ వాళ్ళే పడ్డాయి, కానీ లేట్గా పడ్డాయి. చాలా లేట్గా పడ్డాయి. ఎంత పడ్డది? 15,000 పడ్డాయా? లేదు, పాతదే. 15,000 అన్నారు కదా మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక. నీ శాతం అయితే కేసీఆర్ మరిపించే పని చేయి. కేసీఆర్ తిరిగి వైలేట్ కావరా దొంగ, నీ పని చేయి. ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి ఇదేనా? కనీసం ఒక ఊరిలాగా ఓసి కూడా 20 రూపాయలు తాగేటప్పుడు కూడా మాట్లాడమాట. కాంగ్రెస్ అంటేనే కరువు. అది వచ్చేదే ఢిల్లీకి వెళ్ళి మొత్తం కరువు దేనికనే వస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే వాడిని లంగా మాటలు, లుచ్చా మాటలు. వాడు ఎటువంటి మనిషి అనేది కూడా ఈసారి ముక్కుమ్మడిగా అందరం కూడా ఆర్ఎస్పీ గారికి ఓటేసి, కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ప్రవీణ్ సార్ని గెలిపిస్తాం. రాజకీయ నాయకులకు ఒట్లు మామూలే, ఒట్లు గట్లు అన్ని తీసి పెడతాడు. ఎలక్షన్ అయిపోయింది. మాకు ఈ లత గారు, మాకు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ కాదు, మాకు మా బాస్, మన బాస్ కేసీఆర్ గారు. ఆయన చూసి